రమగారు, మనము పిల్లలకి చెప్పే కథల్లో నీతి కథలు, అంటే ప్రతి కథలోనూ మనం ఒక నీతి ఉండేలాగానే మాట్లాడుకుంటున్నాము. అందులో భాగంగా ఈరోజు ఒక స్టోరీ మాట్లాడుకుందామండి. అంటే మామూలుగా మనం పంచతంత్ర కథల్ని హెచ్చుగా నీతి కథలుగా భావిస్తాం. అవునండి. పంచతంత్ర కథలన్నీ నీతి కథలే ఉన్నాయి కదా. పంచతంత్ర కథ లాంటిదే జంతువుల కథ మహాభారతంలో కూడా కొన్ని ఉన్నాయి నీతి కథలు. ఈ మహాభారత కథలు ఏంటంటే, మనం ధృతరాష్ట్రుడు ఉన్నాడు కదా, మన దుర్యోధనుడు వాళ్ళ తండ్రి, ఆయనకి 3 మంత్రులు ఉన్నారట. ఒక ఆయన విదురుడు, విదుర నీతి అని కూడా కొన్ని కథలు ఉన్నాయి. విదుర నీతి అంటే ఆయన కథల లాగా చెప్పలేదు, శాస్త్రం చెప్తాడు, ఇది చేయొచ్చు చేయకూడదు, ఇది ధర్మం ఇది అధర్మం అని. రెండో వాడు సంజయుడు, ఆయన సలహాలు చెప్పేవాడు. సంజయ్ నీతి ఒకటి ఉంది, సంజయ్ రాయబారం అని కూడా మనం తెలుసుకుంటాం, మహాభారతంలో కనపడుతుంది. మూడో వాడు కటికుడట, కటిక అతని పేరు, కటికహ అంటారు సంస్కృతంలో, కటికుడు అని చెప్తారు. ఈ కటికుడు కూడా కొన్ని నీతి కథలు రాజుకు చెప్పేవాడు. ఈ కటికుడు నీతి ఏంటంటే, ఎలాగైనా మన పని చేసేసుకోవడం, నాకు ఒకటి కావాలంటే ఎదుటివాడిని కొట్టి తీసుకోవచ్చు, ఓకే, ఎదుటివాడిని అడిగి తీసుకోవచ్చు. కొట్టటమేమో దౌర్జన్యం కింద వస్తుంది, అడగటమేమో బిచ్చమెత్తుకున్నట్టు ఉంటుంది. ఎదుటివాడు మనకి ఇచ్చేయాలి, కానీ మనం అడిగినట్టు ఉండకూడదు, వాడు కొట్టినట్టు ఉండకూడదు, వాడు ఈజీగా ఇచ్చేసి వెళ్ళిపోవాలి, ఏ గొడవ జరగకూడదు. దీన్ని డివైడ్ అండ్ రూల్ విధానం ప్రకారం ఎలా చేయాలో ఈ కటికుడు ఒక కథ చెప్పాడట ధృతరాష్ట్రుడికి. ఏంటంటే, ఒక అడవిలో ఒక పులి, ఒక నక్క, ఒక తోడేలు, ఒక ముంగీస, ఒక ఎలుక, మొత్తం 5 జంతువులు. ఓకే, పులి, నక్క, తోడేలు, ముంగీస, ఎలుక, ఈ 5 స్నేహితులుగా ఉండేవి. ఈ జంతువులు, వీటిలలో సమానమైన జంతువులు ఏం లేవు. పులి బాగా పెద్దది, ఎలుక బహు చిన్నది, కబుర్లు చెప్పుకోవడానికి ఎవరితోటైనా చేయొచ్చు. ఈ ఎలుక చిన్నది కదా, అది పులికి ఆహారంగా ఏం సరిపోదు, కాబట్టి అంత చిన్నవాటి జోలికి వెళ్ళదు పులి, ఊరికే అవి తిరుగుతుంటే ఊరుకుంటుంది. అక్కడి నుంచి నక్క, తోడేలు పెద్దగా మాంసం ఏమి ఉండదు వాటి దగ్గర, వాటి శరీరంలో. నక్కలు బక్కగా ఉంటాయి, తోడేలు కొంచెం పర్వాలేదు, కానీ ఇలా అంటే మీదపడి పళ్ళు చూపించి పీకగలిగే వాటి జోలికి పులులు వెళ్ళవు. ముంగీస కూడా చిన్న జంతువు. ఇలా ఈ 5టికి అంటే పెద్దగా జాతి వైరం లేని జంతువులు అనమాట ఈ 5. ఇవి బాగా ఫ్రెండ్లీగా ఉండేవి. అయితే ఆ అడవిలోనట ఒక లేడీ చాలా బాగా అందంగా ఉండేదట, మంచి బలంగా ఉండేది. అది మామూలుగానే లేడీలు చాలా స్పీడ్గా ఉంటాయి, ఈ పర్టికులర్ లేడీ స్పీడ్ చాలా ఫాస్ట్గా ఉంటుంది. అది ఎవరికి దొరకకుండా బాగా చక్కగా తిని చిన్నగా చెంచకమని ఎగిరేది, బాగా గడ్డి తిని నొన్నగా బలంగా ఉందట. ఉండేసరికల్లా ఈ నక్క చెప్పింది, ఈ మిగిలిన 4గురికి ఇది ఎంత బలంగా ఉంది లేడీ, చంపేశామంటే దీన్ని 5గురికి ఆహారం సరిపోతుంది, మన 5గురికి సరిపోతుంది, ఎంత బ్రహ్మాండంగా ఉందో అనేసరికల్లా ట్రై చేశారు పట్టుకోవటానికి. పులి వల్ల కూడా కాలేదు, ఎవరి వల్ల కాదు. సరే వీళ్ళు ఏమనుకున్నారు, ఈ నక్క ఏం చెప్పిందంటే, ఈ ఈజీ మెథడ్ చేద్దాము, ఎప్పుడు ఈ పగలల్లా తెగ తిరుగుతుందా లేడీ, సాయంకాలం చీకటి పడ్డాక ఎక్కడో చోట పడుకుంటుంది. అది పడుకోగానే ఎలిక గనక చల్లగా వెళ్ళి దాని కాళ్ళు కొరికేసింది అనుకో, కాళ్ళు కొరికేయాలి, కాళ్ళు కొరికేస్తే పరిగెత్తలేకపోతుంది, పరిగెత్తలేదు కదా, అప్పుడు అది కుంటుకుంటూ ఉంటే పులి వెళ్ళి ఒక దెబ్బ కొడితే సరిపోతుంది. ఓకే అని చెప్పింది నక్క. సరే ఇవి బాగుంది ప్లాన్ అని మెల్లిగా 4-5 రోజులు రెక్కి నిర్వహించి అక్కడ లేడు ఎక్కడ పడుకుంటుంది, అది ఎంత మంచి గాఢమైన నిద్రలోకి ఏ టైంకి వెళ్తుంది బాగా అబ్జర్వ్ చేశాక అన్ని దగ్గరలో మాటేసి ఈ ఎలుకని పంపించాయి. ఎలుక ఏం చేసింది, లేడి పాపం బాగా పగలల్లా పరిగెత్తి ఉంటాయి, బాగా తినేసింది పీకల దాకా, విశాలంగా కాళ్ళు బాగా తప్పుని ఒళ్ళు తెలియకుండా నిద్రపోతాం. ఇది వెళ్ళి ఎలుకకి పళ్ళు పదునుగా ఉంటాయి, బాగా కొరికేసింది దాని కాలు. కొరికేసరికల్లా అది విదిలించుకుంది, కానీ ఈ ఎలుక పట్టి నుంచి విదిలించుకోలేకపోయింది. 1 నిమిషం అయ్యాక నెత్తురు గారిపోవటం మొదలుపెట్టింది, అది నడవలేకపోయింది, పరిగెత్తలేకపోయింది ఆ కాలు కొరికేసేసరికి. ఈ లోపల పులి కాస్త లంఘించి దాని మీదకి టపటపా 2 దెబ్బలు వేసేసింది, లేడి కాస్త పడి చచ్చిపోయేసరికల్లా ఇవన్నీ చేరినాయి తినడానికి. లేడీ నక్క ఏమందంటే, ఎవర్రా చీకటి పడింది, పొద్దునుంచి తిరుగుతున్నాం, స్నానాలు చేసి వచ్చి తిందాం అని చెప్పింది. అందరూ స్నానానికి అంటే ఇప్పుడు అందరూ ఒక చోటకి వెళ్ళాల, ఎవరి ప్లేస్కి వాళ్ళు వెళ్తారు. అంటే ఎవరి గుంపు, అంటే ఈ పులుల గుంపు ఒక చోట, ఈ నక్కల గుంపు ఒక చోట అట్లా దిగుతాయి నదుల్లో. అలా ఎవరి ప్లేసులకి వాళ్ళు వెళ్ళిపోయారు. ఈ నక్క మాత్రం దొంగమొహం, ఇది ప్లాన్ అంతా నక్కది కదా, అది వెళ్ళాల. ఈ మిగిలిన 4 వెళ్ళినాయి కదా, ఈ వెళ్ళిన వాటిలో పులి మాత్రం స్పీడ్గా వచ్చేసింది తినేయాలి. వచ్చేసేసరికల్లా ఈ నక్క చెప్పింది,
అయ్యో నువ్వు వచ్చావా, నేను కూడా వచ్చాను, ఇప్పుడే ఎలుక వచ్చింది, అది ఎంత మాట అందో తెలుసా అని ఏడ్చింది. ఏడ్చేసరికి పులి తెలిపోయింది. ఏమిటి ఎలుక నన్ను మాట అంటుందా, నువ్వు ఏడుస్తున్నావా, అంత మాట ఏమంది అని అడిగితే, ఈ పులి చూడు పోరాట పటిమ లేదు పులికి. పులులు ఏం చేయాలి, పరిగెత్తి ఒక జంతువుని వేటాడి తినాలి. వేటాడి తినకుండా ఇలాగా నేను కాళ్ళు కొరికిన తర్వాత దొరికిపోయిన లేడిని చంపి చచ్చిన లేడిని తినడానికి సిగ్గు లేకుండా వస్తుంది చూడు ఈ పులి. మనతో పాటు తినచ్చా, మనమైతే చచ్చిన వాటిని తింటాం, పులి తింటుందా, బతికున్న దాన్ని పిక్కు తినాలి. పులికి శౌర్యం ఉంటే, ఈ పులికి ఏమీ శౌర్యం లేదు. ఇదేమిటో ఇలా శౌర్యం లేని వెధవ పులితోటి మనం ఫ్రెండ్షిప్ చేస్తున్నామని ఎలుక అన్నదని ఎంత నిన్ను ఇంత మాట అందని నక్క ఏడ్చింది. ఏడవం కానీ పులికి చిరాకు వచ్చింది. ఏమిటది, నేను పోరాడలేక ఏదో మీరు అందరితో కలిసిందో నాతో పాటు మీరు తింటారని నేను మొదలుపెట్టాను, నాకేం అక్కర్లేదు, నా వేట నేనే వేటాడుతున్నాను, తినండి జావండి నాకెందుకు అని కాస్త పులి వెళ్ళిపోయింది. అయిందా, అక్కడి నుంచి మెల్లిగా ఎలుకొచ్చింది. ఎలుక రాగానే నక్క చెప్పింది, పులికి భలే కోపం వచ్చింది నీ మీద, ముందు నిన్ను తిన్నాకే లేడిని తింటుందిట. ఎందుకంటే నువ్వు దీన్ని లేడి కాలు కొరికావు కదా, అప్పుడు కండ ఊడొచ్చేసింది, నువ్వు ముందు టేస్ట్ చేసావు ఆ కండని, అందుకని నీ మీద కోపం వచ్చింది, నేను ముందు చంపేస్తుంది. కాదని బతిమలాడాను, ఇక్కడే ఎక్కడో ఉంది, ఇక్కడ ఉంది అంటే, అదేంటి ఇక్కడ ఎందుకు లేదు, ఎక్కడికి వెళ్ళింది పులి అంటే, కాదు వచ్చే దారిలో దూలగొండ ఆకుని ముట్టుకుందిట, కాలు దురద పెడుతుంది, కడుక్కుని వస్తానంది, వచ్చి చూసుకొని ఎంత చూస్తుంది, ఏం చేస్తావో నాకు చాలా భయంగా ఉంది, పులికి నచ్చ చెప్పలేకపోయాను తెలుసా నేను అనగానే ఎలుక బాబోయ్ బతుకు జీవుడా అని ఆ పక్కనే ఒక కలుగులో దురిపి పారిపోయింది. ఇక మిగిలినవి 2 తోడేలు వచ్చాయి. తోడేలు వచ్చేసరికల్లా ఏరి వీళ్ళిద్దరు, మిగిలిన వాళ్ళు 3 ఏరి అనేసరికల్లా ఇది ఎలుక కొరికింది, దానివల్ల ఇది విషపూరితం అయిపోయిందిట, పులి నేను తిననని వెళ్ళిపోయింది అని చెప్పేసరికి తోడేలంది, అదేమిటి విషం అయితే కనుక ఎలుక పళ్ళల్లో విషం ఉంటుంది పాయింట్, అది కొరికింది, బాగా పన్ను దిగింది, కనపడుతుంది, ముక్క ఊడొచ్చింది, తెలుస్తుంది, తిన్నదో లేదో అది, అమ్మో విషపూరితమై పులి కనుక వెళ్ళిపోయిందంటే దానికి తెలుసు మాంసాలు దాని ప్రత్యేకత, మాంసాహారం తినటంలో ఉన్న గొప్పతనం అదంతా పులికి తెలుసు. ఇప్పుడు పులి ఆ మాట చెప్పిందంటే ఖచ్చితంగా ఇది విషపూరితమే, దీన్ని తింటే మనం కూడా పోతామేమో, ఎందుకు వచ్చింది, నేను వెళ్ళిపోతున్నాను, మా అన్నయ్య మా నాన్న నన్ను పిలుస్తున్నారు పొద్దున్నుంచి, ఏదో మాకు పెద్ద వేట దొరికిందా, ఈ వెధవలేడిని తినకపోతే పీడబోయి నాకు అక్కర్లేదని తోడేలు వెళ్ళిపోయి. ఇప్పుడు లాస్ట్కి ముంగీసి వచ్చింది. ఎంత తేలిగ్గా చేస్తుందో చూడండి. ఈ ముంగీస రాగానే అడిగింది మిగిలిన వాళ్ళంతా ఏరంటే, మిగిలిన వాళ్ళకి ఏం చెప్పను నేను వాళ్ళ సంగతి, పూలు ఒక మాట చెప్పింది, ఎలుక ఒక మాట చెప్పింది, తోడేలు ఒక మాట చెప్పింది, ఇప్పుడు నువ్వు ఇక్కడికి రాగానే నీ మీద ఎలుక పడుతుందిట, తర్వాత పులి పడుతుందిట, నిన్ను తినేస్తే వాటాలు తగ్గిపోతాయని తోడేలు పులి ఎలుక కలిసి ప్లాన్ చేసుకుంటున్నాయి. అవి పక్కకెళ్ళి నేను ఇక్కడ నుంచున్నాను నీకు చెప్పడం కోసం, నీ ఇష్టం, నువ్వేం చేస్తావో, వాళ్ళకి ఏం నచ్చ చెప్పుకుంటావో, నేనైతే చెప్పలేను, ఎందుకంటే వాళ్ళ 3 నిన్ను చంపారనుకో, లేడితో పాటు నీ మాంసం కూడా ఎంతే అనుకో, నువ్వు ఎంతో ఉండవు, ముంగీసి ఎంత ఉంటుంది, ఎంతో ఆ కాస్త మాంసమైనా నాకు కూడా వాటా వస్తుంది కదా, కానీ నువ్వు నా ఫ్రెండ్ కదా అని జాలి పడ్డాను అనగానే ముంగీస ఎందుకు వచ్చింది, నా గుంపుతో నేను ఉండకుండా ఇలా నా గుంపుకి చెందని ఈ జాతి వాటితోటి నేను ఎందుకు ఫ్రెండ్షిప్ చేయాలి, నా తెలివి తక్కువతనం కాకపోతే ఇంకెప్పుడు క్రూర మృగాలతో ఫ్రెండ్షిప్ చేయకూడదు, ఈ చిన్న వాటితో ఫ్రెండ్షిప్ చేయకూడదు, పులి క్రూరమైనదే, తోడేలు క్రూరమైనదే, నీకేమీ శక్తి లేదు కాబట్టి నువ్వు ఈ మాట చెప్తున్నావు, అవైతే నా మీదకి దూకి నన్ను చంపేసేవి అని అనుకుని ముంగేసి కాస్త వెళ్ళిపోయింది. ఈ నక్క చక్కగా ఆ లేడిని ఒక పొదచాటుకి లాక్కెళ్ళి వారం రోజుల పాటు సుష్టుగా భోజనం చేసింది. దీనికి తన జాతి వాళ్ళ స్నేహం ఎలాగూ ఉంది, దాని గుంపులో దాన్ని రాణిస్తాయి, ఇది మంచి అయినా చెడ్డైనా గుంపు నుంచి సెపరేషన్ ఎప్పుడు ఉండదు. కొత్తగా అయిన ఈ ఫ్రెండ్షిప్ వల్ల దానికి బ్రహ్మాండమైన లేడి దొరికింది, వారం 10 రోజుల పాటు ఏ వేటాడకుండా ఆహారం దొరికింది, హాయిమని తినేసింది. ఇప్పుడు ఈ 5 రోజులు ఈ వారం రోజుల తర్వాత దీనికి ఫ్రెండ్షిప్ కావాలా వదంటే అది వేరే సంగతి, ఇప్పుడు నా పని అయిపోవాలి కదా, ఇప్పుడు నా పని అయిపోవటమే ముఖ్యం. డివైడ్ అండ్ రూల్ని ప్లాన్ చేసింది. వీళ్ళు 4 పక్కలకి పంపించింది. వాళ్ళందరూ స్నానం చేసి రావడానికి పట్టే టైంని క్యాలిక్యులేట్ చేసి వాళ్ళల్లో వాళ్ళకి విరోధం ఒకళ్ళకి తెలియకుండా ఒకళ్ళకి, ఇప్పుడు రేపు పూలి కనపడితే ఎలుకని అడగదు, ఎలుక ఇంకో దాన్ని అడగదు, ముంగీస తోడలు ఎవరిని ఏది అడగరు, విషయం బయటికి రాదు, దీనికి మాత్రం ఆహారం దొరికిపోయింది. దీన్ని కటిక నీతి అంటారట. కటికుడు చెప్పిన నీతి, డివైడ్ అండ్ రూల్ చెయ్యి, వాళ్ళల్లో వాళ్ళకి గొడవలు తెప్పించు, వాళ్ళల్లో వాళ్ళ గొడవలు మళ్ళీ ప్రత్యక్షంగా తెప్పించావా నువ్వే కారణం అని తెలిసిపోతుంది, పరోక్షంగా తెప్పించాలి, వాళ్ళని మాట్లాడుకునే అవకాశం లేకుండా చేసి నీ పని చేసుకోవాలి.
ఇవన్నీ రకరకాల ప్లానింగ్లు దీన్ని బేస్ చేసుకుని మహాభారతంలో చాలా యుద్ధాలు చాలా కథలు నడుస్తూ ఉంటాయి. ఈ కటిక నీతిని దుర్యోధనుడు ఫాలో అయ్యేవాడట. కొంత భాగాన్ని, మొత్తాన్ని కాదు, కొంత భాగాన్ని అతను ఫాలో అయ్యేవాడు, తీసుకునేవాడు ఆ కటిక సలహా కూడా. ఎక్కడ డివైడ్ అండ్ రూల్ చేయొచ్చో అక్కడ చాలా ప్రయత్నం చేశాడు డివైడ్ అండ్ రూల్ చేయడానికి. కుదిరిన చోట కుదిరింది, కుదిరిన చోట కుదరలేదు. కుదిరిందా మన పని అయిపోతుంది. ఇట్లాంటి కథలు కనుక ఈ నక్క ఇలా చేసింది. ఇప్పుడు మీరు డివైడ్ అండ్ రూల్ అప్లై చేయండి అని పిల్లలకి డైరెక్ట్గా చెప్పకూడదు. ఇలా జరిగింది అని చెప్తే కాలక్రమాన ఎప్పుడైనా వాళ్ళకి అవసరమైనప్పుడు వాళ్ళు దీన్ని అప్లై చేస్తారు. అప్పుడప్పుడు జీవితంలో ఇవి అవసరపడతాయి. ఇందులో కొంత దుర్మార్గం దాగి ఉన్నప్పటికీ ఇవి ఏవి ఒక జాతివి కాదు. తన జాతి వాడిని మోసం చేస్తే దుర్మార్గం, పరాయి వాడిని ఎవడో వాడిని మోసం చేస్తే పెద్ద. మన అవసరానికి ఇది ఆహారం కోసం చేసింది నక్క కదా. తెలివి, ఇలా నక్క తెలివిగా చేయటాలు అవి మన పంచతంత్ర కథల్లో బోల్డన్ని కనిపిస్తాయి. తెలివిగా ఎలా చేసింది, నక్క ఆహారాన్ని ఎలా సంపాదించుకుంది అని. తెలివిగా ఉండటం నేర్చుకోవచ్చు, తెలివి తక్కువతనం కూడా అర్థమవుతుంది కదా. ఎలుకని చూసినా పులిని చూసినా వాళ్ళు ఎంత తెలివి తక్కువగా నమ్మేశారు కదా. అలా నమ్మకూడదు అనే కోణంలో కూడా మనం చెప్పచ్చు. ఇప్పుడు ఎందుకంటే రమగారు మన మామ్స్ అందరూ అంటే మన తల్లులందరూ కూడా ఏమని కామెంట్ చేస్తారంటే, అంటే ఇలా చేయటం కరెక్టేనా, మీరు సమర్థిస్తున్నారు అని అడుగుతారు అంటారు. సో దీంట్లో ఆ భాగం చూడండి, ఈ భాగం కాదు. అంటే ఇప్పుడు కాదు, ఆ కోణంలో ఇది కూడా. ఇప్పుడు మనం ఇలాంటి కథలు చెప్తాం కథలు. మీకు చేతొచ్చిన నీతి, మీకు అర్థమైన నీతి. అసలు నీతి చెప్పద్దు, జస్ట్ కథ చెప్పండి, ఒక కథలాగా చెప్పండి. అంటే తెలివి తక్కువతనంగా ఎలా ఉన్నారో ఆ కోణంలో చెప్పండి పిల్లలకి. అవును, ఇప్పుడు పిల్లలు ఎవరు దీన్ని డైరెక్ట్ గా చూడరు. అవును, తల్లులే చూస్తారు. మీకు కావలసినట్టుగా దీన్ని మలుచుకుని మీ అలవాటైన రీతిలో. ఇప్పుడు నాదొక భాష, నాదొక డిక్షన్, అంతే కదా జయ. ఇప్పుడు నా డిక్షన్ లో ఎవరైనా ఎలా చెప్తారు, నా డిక్షన్ లో నేనే చెప్తా. ఇప్పుడు నేను కూడా ఒక కథ నేను చదివాను, అది చదివింది యథాతథంగా నేనేం చెప్పను, మీ ఓన్ లాంగ్వేజ్ నేను ఓన్ చేసుకుంటాను కదా. కథని నేను ఓన్ చేసుకుంటాను. అలాగే ఎవరికి వాళ్ళు కథని ఓన్ చేసుకుని ఈ చిన్న కథలు చెప్తాం. మనం పంచతంత్ర కథల్లో ఇలా మోసపోయిన కథలు, మోసగించే కథలు చాలా ఉంటాయి. మనం ఒకసారి చెప్పాము, ఒక పిల్లి గద్దని మోసం చేసి పక్షి పిల్లల్ని తినేసింది అని. అందులో చెడుంది నేను చెప్పను అంటే మనం చెప్పగలిగేది ఏమీ లేదు. కథలు చెప్పలేం కదా పిల్లలకి, కథలు చెప్పలేకపోతాం. కాబట్టి మీకు అర్థమైన రీతిలో జస్ట్ కథలాగా చెప్పచ్చు. ఇలాంటివి ఏంటంటే లాంగ్ రన్లో లైఫ్లో ఎప్పుడైనా ఒకసారి అవసరపడతాయి, ఉపయోగపడతాయి కూడా. ఈ కూట నీతిని, ఏ కుటిలమైన నీతి ఉందో దాన్ని బాగా ఇంత నేను మీకు చెప్పినట్టుగా పిల్లలకి అక్కర్లేదు కూడా, అవసరం లేదు కదా. ఇలా కూడా ఉంటది అనే కోణంలో మనం పిల్లలకి తెలియజేయాలి అంతే. అట్లా చెప్పుకోవచ్చు. ఈ కథను చెప్పచ్చు. ఒక 4-5 జంతువులు కలిసి ఫ్రెండ్షిప్ చేయటం, ఒక జంతువు మిగిలిన వాటిని మోసం చేయటం, ఎవరితో ఫ్రెండ్షిప్ చేయాలి అనే దాని మీద ఒక కథ చెప్తాం. అయితే ఇది చాలా పాత కథ జయ. ఇది ఫెమిలియర్ కథ అవ్వడానికి కూడా అవకాశం ఉంది. చాలామందికి తెలుసుంటుంది ఈ కథ, మీకు తెలుసో లేదో మరి. అంటే ఇప్పుడు వ్యక్తులు తమలాంటి ఇవి ఉన్నవాళ్ళే, అంటే ఒకటే జాతి వాళ్ళతో స్నేహం చేయాలి, ఒకటే కులం వాళ్ళతో. కులం అనకూడదు దీన్ని, ఈ కులం బ్యాడ్ వర్డ్. సేమ్ మనలాంటి వాళ్ళతో కమ్యూనిటీ, అంటే ఒకే తెగకి చెందిన వాళ్ళతోటి స్నేహాలు చేయాలి. వేర్వేరు తెగల వాళ్ళతోటి స్నేహం చేసినప్పుడు అప్పుడప్పుడు ఎక్కువగా అది ఫెయిల్ అవ్వడానికి అవకాశం ఉందని చెప్పే పంచతంత్ర కథ ఇది. అయితే పంచతంత్ర కథలు చెప్పే నాటికి ఇది చాలా పురాతనమైన పద్ధతి కదా. 500-600 సంవత్సరాల క్రితం కథలు ఇవి. అప్పటికి మనుషుల్లో కూడా ఇలాంటి జాతి వ్యవస్థ అది స్పష్టంగా ఉందో లేదో మనకి పెద్దగా అవగాహన లేదు. కుల వ్యవస్థ ఖచ్చితంగా ఉంది. చాతుర్వర్ణాలు ఎవరి పని వాళ్ళు చేసుకునే విధానం ఉన్నదే అనమాట. అలాంటప్పుడు రాజుగారి అబ్బాయిలకి విష్ణు శర్మ చెప్పిన కథలు ఇవి. 4 రాజకుమారులకి చెప్పారు. అయితే ఎవరితో ఫ్రెండ్షిప్ చేయాలంటే మంచి చెడు తెలుసుకుని స్నేహం చేయాలి, మూర్ఖులతోటి స్నేహం చేయకూడదు. తర్వాత మన స్వజాతి కానివాడు, అంటే ఒక శాకాహారి మాంసాహారి స్నేహం చేయకూడదన్న నీతి కూడా అందులో ఉంది. ఈ శాకాహారి మాంసాహారి అంటే జంతువుల్లో ఉంటాయి కదా, కొన్ని జంతువులు శాకాహారులుగానే ఉంటాయి. పెద్దదైన ఏనుగు ఒట్టి ఆకుల అలవలు తిని బతుకుతుంది. దానికి అంత శరీరం ఎలా పెరుగుతుందో ఆకుల అలవలతోటి మనకి తెలుసు, దాని పుటకే అది. కోతులు, మంకి అవన్నీ కూడా శాకాహారులు, ఎల్లేళ్ళని ఇవన్నీ. ఇప్పుడు మాంసాహారులు అనేసరికల్లా నీళ్లలో ఉండేవి మాంసాహారులే, పక్షులన్నీ మాంసాహారులే, పెద్ద జంతువులు అంటే నక్క, తోడేలు లాంటి సాధారణ జంతువుల నుంచి హైనాలు ఇవి కాకుండా పులుడు, సింహాలు, ఇవన్నీ మాంసాహారులు. ఇప్పుడు ఒక మాంసాహార జంతువు ఒక శాకాహార జంతువు స్నేహం చేసినప్పుడు
స్నేహం చేస్తే మాంసాహార జంతువు వల్ల శాకాహార జంతువుకి సమస్య రావచ్చు అని చెప్పే కథ అనమాట ఇది. ఇదేంటంటే ఒక కోతట ఒక చెరువు పక్కన ఉన్న ఒక నది పక్కన ఉన్న మామిడి చెట్టు మీద ఉండేది. మామిడి చెట్టు మీద హాయిగా రోజు ఏవో అంటే సీజన్లో ఎండాకాలంలోనే కదా మామిడి పళ్ళు వచ్చేది. అది మార్చి నుంచో మొదలవుతాయి. ఈ నదుల పక్కన ఉన్న చెట్లు త్వరగా పూస్తాయి అండ్ ఎక్కువ కాలం ఫలిస్తాయి. పుష్పించడము తొందరగా ఉంటుంది, ఫలించడము ఎక్కువ కాలం ఉంటుంది, ఈల్డ్ ఎక్కువ ఉంటుంది కదా నీటి ఇవక ఉండేసరికి. అయితే ఈ మామిడి చెట్టు మీద ఉండే కోతి అది మార్చి నుంచి అంటే మామిడి మనకి ఇక్కడ పచ్చకాయలు వచ్చే టైంకి దానికి పళ్ళు వచ్చేసేవి. ఆ పళ్ళు తింటూ ఉండేది మార్చి నుంచి. అట్లా ఎండాకాలం వెళ్ళేదాకా మళ్ళీ ఇంచుమించు ఆషాఢం శ్రావణం వచ్చేదాకా మామిడి పళ్ళు తినేది. అయితే ఇది మామిడి పళ్ళు సగం తిని పడేసి ఒక పండు వస్తుంటే రెండో పండు కింద పడిపోయి నది మొదట్లో పడేది, నది ఒడ్డున పడుతుండేవి. ఆ నదిలో ఒక మొసలి ఉండేదట. ఆ మొసలి ఈ పడిన మామిడి పండును తిని చూసింది, ఎంతో బాగుంది. సహజంగా మొసలి మాంసాహారి, శాకాహారం కూడా తినేదేమో. ఇప్పుడు శాకాహారి కాదండి మొసలి అసలు పళ్ళు తింటూ మీరు పిచ్చి కథలు చెప్తున్నారని నన్ను అడగకూడదు, ఎందుకంటే కథ ఇలాగే చెప్పాడు ఆయన. ఇది మీరు మేము అనుకుని చెప్పే కథ కాదు కదా. ఇది అంటే ఒక నీతిని మనకి ఇంజెక్ట్ చేయటం కోసం చెప్పబడిన కథ కదా. ఈ మొసలి ఇక మామిడి పళ్ళు తినేది. తింటుంటే చాలా బాగున్నాయని కోతికి చెప్పింది. కోతి ఏం చేసింది, అప్పటి నుంచి కొంచెం స్నేహం చేసుకున్నాయి అనమాట రెండు. ఈ రకరకాల పళ్ళు తను కోసుకుని తింటున్నప్పుడల్లా ఓ పండు కిందకి పడేస్తుండేది. అడవిలోకి వెళ్ళి జామ పళ్ళు తెచ్చు తినేది. ఓ 2 జామ పళ్ళు మొసలికి కూడా తెచ్చిచ్చేది. ఇలా తీయటి పళ్ళు తింటూ ఉండేది మొసలి. అయితే ఇలా రోజులు గడుస్తూ ఉండగా ఒకసారి చాలా పళ్ళు పెద్ద గాలి వాన వచ్చి పళ్ళు ఎక్కువ రాలిపోయింది. కోతి మొసలి తినగలనని తిన్నాయి. కోతి అంటే ఒక కోతే ఉండదుగా, చుట్టుపక్కల బోళ్ళని కోతులు ఉంటాయి, అవి ఇవి అన్నీ తినేగా కూడా కొన్ని పళ్ళు ఉండిపోతే ఈ మొసలి ఏం చేసింది, ఈ పళ్ళని తన భార్యకి తీసుకెళ్ళిందట. దేనికైనా మగదానికి ఆడది ఉండాల్సిందే కదా. తన ఆడ జంతువుకి పట్టుకెళ్ళింది మొసలి కోసం. పట్టుకెళ్తే ఆ మొసలి ఆడ మొసలి తిని చూసింది, ఎంతో బాగుంది, ఎంత బాగుందో అంటే అప్పటి నుంచి ఇది కోతి నా ఫ్రెండ్, మేమిద్దరం కబుర్లు చెప్పుకుంటున్నాము, అక్కడ చెరువు ఒడ్డున మాట్లాడుకుంటున్నాం, ఈ నది ఒడ్డున అని చెప్పేది. అక్కడి నుంచి ఈ ఆహారం పంచుకుని తినడం వల్ల స్నేహం ఏర్పడుతుంది. ఇవి రెండు బాగా ఆ కబుర్లు ఈ కబుర్లు, చెరువులో ఇంతలు విశేషాలు, నదిలో ఉన్నవి, నీళ్ళల్లో ఉండేవి అన్ని మొసలు చెప్పేది, అడవిలో ఉన్న విడ్డూరాలు అవన్నీ కోతి చెప్తుండేది, మాట్లాడుకునేవి. ఇలా ఎక్కువసేపు కబుర్లు చెప్పుకుంటూ భార్య దగ్గరికి వెళ్ళేది కాదట ఈ మొసలి. వైఫ్తో స్పెండ్ చేసే టైం తక్కువ, ఫ్రెండ్తో స్పెండ్ చేసే టైం ఎక్కువ. ఇలా అయ్యేసరికల్లా ఆడ మొసలికి కోపం వచ్చింది. ఎంతసేపు వెళ్ళి ఆ నది ఒడ్డున అక్కడ కూర్చొని ఉంటాయి. అయితే చెప్పింది, ఇదేం చేసింది, ఇది కోపం వచ్చేసిందట ఈ ఆడ మొసలికి. ఇది ఎంతసేపు అక్కడ మాట్లాడుతుంది, నా దగ్గరికి రావటం లేదు వీడని చెప్పేసి ఏం చేసిందంటే ఈ మొసలికి ఏం చెప్పింది, నువ్వెంత తియ్యటి పళ్ళు తెస్తున్నావు, నీకు ఇంత తియ్యటి పళ్ళు ఇచ్చే నీ ఫ్రెండ్ ఉన్నాడు చూడు, వాడెంత గొప్పవాడు, వాడే ఇస్తాడు పళ్ళు, ఎందుకంటే నువ్వు కోసుకోలేవు కదా చెట్టుకి. అంత తీయటి పళ్ళని తిని రోజు అవే తిని బతికే వాడి గుండె ఎంత తీయగా ఉంటుందో, ఆ గుండెని నాకు రుచి చూపించు అని అడిగింది. ఇప్పుడు గుండెని రుచి చూపిస్తే అది ఉంటుందా, జంతువు చనిపోతుంది, ఉండదు. ఈ మొసలి సరేనని ఒప్పుకుంది. బుర్ర లేదు దానికి. అది సరే భార్య 2 సార్లు 3 సార్లు ఆ కోతి గుండె కోసం అడుగుతూనే ఉండేది, తీసుకురావా అంటే ఈసారి అని కొన్నాళ్ళు నడిచింది. తర్వాత ఒకరోజు మాటల మధ్యలో తన భార్య ప్రస్తావన వచ్చినప్పుడు మా ఆవిడ నేను ఎప్పటి నుంచో తీసుకురమ్మంటుందో నేను చూస్తానంటుంది అని కోతిని అడిగింది. అడిగేసరికల్లా కోతి దానిదేముంది, వస్తా పదా నన్ను తీసుకెళ్ళు అని చెప్పేసి ఈ మొసలి వీపు మీద కూర్చుంది కోతి. ఈ రెండు మరి కోతి పెద్దగా ఈత కొట్టడాలు అవి రావు దానికి. మొసలి వాళ్ళ ఆవిడ అక్కడెక్కడ ఉంటుంది అంతఃపురంలో, ఇవి వెళ్ళాలి కదా ఇక్కడి నుంచి. ఈ మొసలి మీద ఎక్కింది. మొసలి మీద ఎక్కితే ఈ మొసలి కొంచెం ముందుకెళ్తుండగా ఏం చెప్పిందంటే, నువ్వెంత మంచివాడు పోయి, నీ అంత మంచివాడు ఎవడైనా ఉంటాడా, అందుకే నీ గుండె తీయగా ఉంటుందని మా ఆవిడకి తెలుసు అనేసరికల్లా కోతికి గుండె లటక్కమంది. అర్థమైంది, అమ్మో ఇదేదో పెట్టుకుందిరా మనసులో అని అనుకుని, ఏమిటో నా గుండె రుచిగా ఉండటం ఏమిటి, నేనే రుచిగా ఉంటానంటే, అవునట నా భార్య చెప్పింది అందుకే నేను తీసుకురమంది, నీ గుండె తినాలనుందో ఆమెకంటే. అయ్యో అలాగా, భలేవాడివి. వెంటనే కోతి తెలుసుకుందనమాట. నేను వెంటనే మాట మార్చేసి, భలేవాడివి ముందే చెప్పద్దు, నా గుండె చెట్టు మీద పెట్టొచ్చాను అని చెప్పేసరికల్లా మొసలంది, నిజమా గుండె చెట్టు మీద పెడతారంటే, నాకు 2 గుండెలు ఉంటాయి, ఒక గుండె చెట్టు మీద పెట్టుకుంటా, 2వ గుండె నేను నా దగ్గర ఉంటుంది. ఇప్పుడు నేను తిరగాలి కదా, వెళ్ళి నీకు మీ ఆవిడ కావాలంటే ఏముంది, వెనక్కి వెళ్ళి చెట్టు మించి గుండెకాయ తీసుకొస్తాను,
మామిడికాయలతో పాటు గుండెకాయ కూడా చెట్టు మీదే ఉంది. ఆ కాయ తీసుకొచ్చానంటే ఎంచక్క మీ ఆవిడకి ఇచ్చేసేయచ్చు, పద వెనక్కి వెళ్దామని చల్లగా వెనక్కి తిప్పించింది. ఎంత అమాయకపు ముసలి, ముసలి మూర్ఖత్వం అనమాట. కోతి తెలివి కదా. సరే ఇద్దరు వెనక్కి వెళ్ళారు. కోతి చక్మని చెట్టెక్కి, ఓరి పిచ్చివాడా నువ్వెంత మూర్ఖుడివి, నా గుండె తింటే నేను బతుకుంటానా, నీ స్నేహితుడిని చంపడానికి నీ భార్య ఎత్తు వేసింది అనే విషయం నీకు తెలియదంత మూర్ఖుడివి నువ్వు. ఒక ప్రాణికి 2 గుండెలు ఉంటాయి అని కూడా నీకు తెలియదు, నువ్వు అంత మూర్ఖుడివి. నీలాంటి మూర్ఖుడితోటి కనుక స్నేహం చేస్తే ఇక నేను నా పని ఎప్పటికప్పుడు ఇలాగే నేను సూపులో పడుతూ ఉంటాను. మూర్ఖులతోటి స్నేహం చేయకూడదు. పైగా నీ బుద్ధి వేరు, నా ఇది వేరు. ఇప్పుడు నా మీద నీ కోపం రాగానే నువ్వు నోరు తెరిచి పళ్ళతో పట్టుకున్నావా నేను చచ్చిపోతాను. తెలియక పొరపాటున నా జాతి కానివాడివి మాంసాహారమైన నీతోటి స్నేహం చేశాను, నీతో ఇంకెప్పుడు స్నేహం చేయను, నువ్వు నన్ను పిలవద్దు, నేను నీ దగ్గరికి రానని చెప్పేసి ఆ మామిడి చెట్టు దిగి ఇంకో పక్కకి వెళ్ళిపోయింది. మొసలి ఏం పరిగెత్తినా దాన్ని పట్టుకోలేదు. నీటి మీద స్పీడ్గా వెళ్తుంది కానీ నేల మీద అంత బాగా నడవలేదు కదా. చెట్లు ఎక్కలేదు, కోతిని పట్టుకోవడం దాని వశం అవ్వదు. అయ్యో అని తల బాదుకుని ఈ భార్య మాటలకి ప్రలోభపడి అనవసరంగా అమ్మాయి ఏదో ముద్దుగా చెప్పిందని అనుకున్నాను కానీ నా స్నేహితుడిని దూరం చేస్తుందని నేను అనుకోలేదు. ఇలాంటి తెలివి తక్కువ పని చేసినందుకు వృధాగా స్నేహాన్ని పోగొట్టుకున్నానని బాధపడుతూ మొసలి వెనక్కి వెళ్ళిపోయింది. ఇంకా ఎప్పుడు కోతులు నీటిలో ఉన్న జంతువుల జోలికి వెళ్ళలేదట ఆ తర్వాత. దీంట్లో నీతి ఏంటంటే స్నేహితుల నుంచి దూరం చేయడానికి భార్యలు కూడా ప్రయత్నిస్తారు అనేది ఒక నీతి ఒకటి. తర్వాత మన జాతి కన్వర్డ్ అంటే మనలాంటి లైక్ మైండెడ్ పీపుల్ తోటే స్నేహం చేయాలి. కానీ జాతి అంటే ఇందులో వెంటనే వేరే అర్థాలు వచ్చేస్తాయి. అంత విపరీత అర్థం ఏం లేదు. లైక్ మైండెడ్ పీపుల్ తోటి ఒకటే రకమైన ఆహార విహారాలు ఉన్న వాళ్ళతోటి స్నేహం చేయాలి. ఇప్పుడు మనం చూడండి ఈ ఇంటర్నెట్ లో ఫ్రెండ్షిప్, ఇప్పుడు ఫేస్బుక్ ఫ్రెండ్షిప్ చేస్తారు. ఈ ఇండియాలో ఉన్న అమ్మాయి ఫారెన్ లో సౌదీ అరేబియాలో ఎక్కడో ఉన్న అబ్బాయి, వీళ్ళిద్దరికి ఫ్రెండ్షిప్. వాడు ఏదో చెప్తాడు, నాకు 30,000 కావాలి, 25 లక్షలు కావాలి, 20 లక్షలు, 5 లక్షలు కావాలంటే వాళ్ళని నమ్మి అకౌంట్లలో వేసేస్తున్నారు డబ్బులు. అవునండి. ఇప్పుడు వాడెవరో జాతి నేనెవరో జాతి అనే ఇంగితం ఉండడం లేదు. ఇప్పుడు మన దగ్గర లోకల్ జాతుల గురించి కాకుండా ఇలా విపరీతపు జాతుల గురించి జాగ్రత్త పడాలి కదా, జాగ్రత్త పడాలా. సో ఇలాంటి వాటిని స్నేహం చేసేటప్పుడు ఎలాంటి వాళ్ళతోటి స్నేహం చేయాలి. పైగా ఆల్రెడీ దెబ్బతిన్న వాళ్ళని మనం పేపర్లలో చూస్తాం, మన యూట్యూబ్ ఛానల్స్లో కూడా కనపడుతుంటాయి. అసలు సోషల్ మీడియాలో ఒక పెద్ద దుమారం లాగా రేగుతుంది. అవునండి. మళ్ళీ అదే పని ఎందుకు చేస్తారో జనాలు అర్థం కాదు. మళ్ళీ అవే పని చేస్తారు. ప్రతి వారం 10 రోజులకు ఒకసారి ఓ అబ్బాయి మోసపోయాడు లేదా ఓ అమ్మాయి మోసపోయింది దూరపు స్నేహాల వలన. ఫేస్బుక్లో ఫ్రెండ్షిప్, ఫేస్బుక్లో నాకు వచ్చింది ఏదో ఎవరో వచ్చారు, ఓ రిక్వెస్ట్ పెట్టాం, ఓకే అన్నాం, బాగానే ఉంది. ఎందుకు ముందుకెళ్తావు, వాడు ఏదో పెట్టాడు బాగుందను దాని మీద ఎందుకు ముందుకెళ్తావు, ఎందుకు ముందుకెళ్ళాలి? నీకు ఇంకా మాట్లాడడానికి మనుషులు లేరా? మెషిన్లతో ఎందుకు మాట్లాడాలి? ఎప్పుడు ఫోన్లోనో లేకపోతే ట్యాబ్తోనో కంప్యూటర్తోనో ల్యాప్టాప్తోనో ఉంటే మనం మానవ సంబంధాలని మెషిన్ల ద్వారా ముందుకు తీసుకెళ్ళేసరికి మనకి తెలియకుండా పోతుంది. అదే నువ్వు నీ పక్క ఇంటి వాడితోటి ఫ్రెండ్షిప్ చెయ్యి, వాడి తరహా ఏమిటో, వాడి వేషం, వాడి రకం మీకు కనపడుతూ ఉంటాయి కదా కంటికి, అప్పుడు వదిలేయచ్చు మొదటే. ఇప్పుడు వేరే దేశంలో ఉన్నవాడితో స్నేహం చేసేటప్పుడు వదిలేసే అవకాశానికి నీకు అవకాశం ఏది వదిలేయడానికి తెలీదు, నీకు అర్థం కాదు. అసలు మంచో చెడో తెలియదు కదా, మంచో చెడో తెలియదు. నీకు లైవ్గా చూడని దాన్ని ఎలా నమ్ముతాం మనం? నమ్మలేకపోతాం. ఈ విష్ణు శర్మ చెప్పిన ఏనాడో చెప్పిన పంచతంత్ర కథలు ఇప్పటికీ అప్లై అవుతున్నాయి జయ. ఇప్పటికీ తెలివి తక్కువగానే ఇప్పటికీ మోసపోతూనే ఉన్నారు జనం. ఈ కథలన్నీ కూడా మీరు మోసపోకండి, ఎవరైనా మోసపోతున్నారని తెలిస్తే వాళ్ళని హెచ్చరించండి అని చెప్పడానికి. దయచేసి ఈ కథలో నీతిని తీసుకోండి. ఏ కథ అయినా ఒక వర్డ్ ఎక్స్ట్రా వెళ్ళంగానే ఇది ఈ ఫలానాది చెప్పద్దు, ఫలానాది చెప్పండి, చెప్పిన గుడ్ కంటెంట్ని మీరు తీసుకోలేకపోతున్నారు. ఇది ఫలానా మాట అనకూడదు అన్న ఉద్దేశంలో ఉండకుండా ఉండండి, ఒక తెలియజేయండి. అంత ఎక్కువ తీవ్రంగా దాన్ని తీసుకోవద్దు. మొత్తం స్టోరీని వదిలేస్తున్నారు. కామెంట్ రూపంలో కూడా కొన్ని చూస్తుంటే కథలు వదిలేస్తే బాధ అనిపిస్తుంది రమ్మగారు, నాకు కూడాను. ఎందుకంటే ఇప్పుడు ఒక జాతి అనేది ఒకటి అంటే అది కథలో ఉన్న విషయం మనం చెప్తున్నాం. అదే ఒక రమ్మగారు లేకపోతే ఒక జయానో క్రియేట్ చేసింది అంటే ఇప్పుడు దాకా చెప్పిన మొత్తం కథలన్నీ కూడా నేను చదివినవే గానీ వీటిలలో ఒక్కటి కూడా సొంత కథ కాదు, నేను రాసిన కథలు కాదు కదా. ఇప్పుడు నేను రాసిన కథలు నేనే చెప్పిందంటే నేను ఒక్కదాన్నే కనుక చెప్పిన కథలు, నేను మాట్లాడినవి, అవి నా సొంత భాష. ఒక చిన్న కంటెంట్ని తీసుకుని దాని మీద నేను అల్లింది తప్ప అది ఏది నా సొంతం కాదు.
ఇప్పుడు కథలో మహామహులు రాసినవి కదా, పెద్దవాళ్ళు ఎప్పటి కథలు ఇవి 500-600 అదంతా సంవత్సరాలు. వదిలేస్తున్నారు. ఈ వర్డే రాంగ్, ఇదే ఎందుకు తీసుకొస్తున్నారంటే మీరు దయచేసి కొంచెం బ్రాడ్ మైండెడ్ గా ఆలోచించండి. అంటే ఇప్పుడు కథను తీసుకోవాలి, ఇది కథనే తీసుకోవాలి. ఇప్పుడు జాతి గురించి అంటే జాతులు బయట వాళ్ళతో స్నేహాలు చేయడం ఎప్పుడు సేఫ్ కాదు. మనుషుల్ని చూసినప్పుడు స్నేహాలు తప్పకుండా. మనం అమెరికా వెళ్ళాం, అమెరికన్స్ తో ఫ్రెండ్షిప్ చేయొచ్చు, వాళ్ళకి లైవ్ గా వాళ్ళు మనకి కనపడతారు కదా. ఈ కథలో అయితే ఫ్రెండ్షిప్ వరకు ఆగితే ఏదైనా వెళ్ళనుకుంటండి, అదే ఎక్కడైనా మంచి, అది ఎక్కువ వెళ్ళకూడదు, ఎక్కువ వెళ్ళకుండా జాగ్రత్త పడితే బాగుంటుంది. అంటే మనం పంచతంత్ర నీతి కథలు అని చెప్పాం కదా. అవునండి. సో ఈ నీతి కథలు చెప్తాం. మనకి తెలుగులో పద్యాలు ఉన్నాయి, సుమతి శతకం, వేమన శతకం పద్యాలు ఉన్నాయి. కొంతమంది అడుగుతుంటారు, శతక పద్యాలు చెప్తారా మీరు, ఇందులో చెప్పండి అని. ఇందులో చెప్పడం అయితే సాధ్యపడే వ్యవహారం కాదు. 1-2 సార్లు ట్రై చేసాం, అదేమంత బాగా వర్కౌట్ అయినట్టు అనిపించలేదు. పద్యాలు చదువుకోవాలి ఎవరైనా సరే. తెలుగు ఒక పద్యం చెప్తాను చూడండి, ఆ పద్యానికి రిలేటెడ్ కథ చెప్తాను. బలవంతుడ నాకేమని పలువురతో నిగ్రహించి పలుకుటమేలా, బలవంతమైన సర్పము చలిచీమల చేత జిక్కి చావదే సుమతి. అంటే నాకేమిటి అని కనుక ఇదిగా ఉంటే నువ్వు దొరికిపోతావు ఎప్పుడో ఒకప్పుడు. ఎందుకంటే ఎంత బలవంతమైన సర్పమైనా చీమలకి దొరికిపోతుంది. ఒక చీమ కుడితే దానికి ఏం అవ్వదు, అన్ని చీమలు కలిసి మీద పడి కుడితే మనకి దేశంలో తిరుగుబాట్లు అవన్నీ కూడా ఇలాగే జరిగినాయి. ఒకడు పోట్లాడతాడు, వాడి వల్ల ఏం కాదు. ఆ పోట్లాట 100 మందికి ఇదైంది అనుకోండి, 100 మందిలోకి స్ప్రెడ్ అయింది అనుకోండి, 100 మంది కలిసి ఒక బలవంతుడి మీద పడితే వాడి తలోకి కలిసింది. కాబట్టి నాకేమిటి అని అనుకోకూడదు ఎవడైనాను, మనుషులతోటి సానుకూలంగా పోవాలి ప్రతిదానితో అని సుమతి శతకారుడు చెప్పాడు. దీనికి దగ్గరగా కాదు కానీ ఇంచుమించుగా ఇలాగే ఉందని చెప్పడానికి వీల్లేదు. ఒక మంచి కథ ఉంది. ఒక పల్లెటూరికి చుట్టుపక్కల ఈ పాత రోజుల కథలు చెప్తాం కదా మనం అన్ని. అడవి దారి ఉందట, దానికి ఆ ఊరికి 2 దారులు ఉన్నాయి. అడవిలో నుంచి ఒక దారి, చెరువు పక్క నుంచి ఒక దారి. అడవిలో నుంచి దారి నిజానికి దగ్గర దారి, చెరువు పక్క అంటే చెరువు పక్క నుంచి కట్ట మీద నుంచి చుట్టుకుని రావాలి. అయినా కూడా ఈ దగ్గర దారిని ఎవరు తీసుకోకుండా ఈ చెరువు చుట్టుపక్కల నుంచి నడిచేవాళ్ళ బోల్డన్ని కిలోమీటర్లు అంటే బోల్డన్ని మైళ్ళు నడవాల్సి వచ్చేది. ఎక్కువ పర్లంగుల దూరం ఉండేది, ఇది తక్కువ. కానీ వచ్చేవాళ్ళు కాదు. ఎందుకు వచ్చేవాళ్ళు కాదంటే మధ్యలో ఒక పెద్ద పుట్ట ఉందట. ఆ పుట్టలో పెద్ద పాము, చాలా పెద్దది. అసలు అది నోరు తెరిస్తే అంటే అది పడగ తెరిస్తే ఇంత పెద్దది, 5-6 చేతులు కలిస్తే ఎంత ఉంటుందో అంత పెద్ద పడగతోటి ఆ పాము బుసలు కొడుతూ కనపడ్డ వాళ్ళ వెంబడబడి హడలు కొట్టేసేది. హడలు కొట్టేసి ఇక ఏం చేస్తారు జనం, దాంతో ఈ దగ్గర దారిని కూడా వదిలిపెట్టేసి ఇప్పుడు పక్క ఊరు నుంచి ఈ ఊరు రావాలంటే అడవుల నుంచి వస్తే 10 నిమిషాల్లో వచ్చేస్తారు. అలా కాకుండా ఇంకో పక్క నుంచి చెరువు పక్క నుంచి అయితే ఆ 30 గంట పడుతుంది. ఈ 5-10 నిమిషాల దూరాన్ని వదిలిపెట్టేసి ఆ 30 గంట దూరాన్నే తిరిగేవాడు. అయితే ఒకనాడు ఒక మునీశ్వరుడు ఈ దారిలో నుంచి వస్తున్నాడు, అడవి దారిలో నుంచి. అవతల ఊరు నుంచి ఆ పక్కన ఏదో అడవి ఉంది, అందులో నుంచి ఆ ఊరు దాటారు. అక్కడి నుంచి ఈ ఊరు రావడానికి ఈ అడవి దారిలో వస్తుంటే ఈ పాము బుసలు కొడుతూ ఆయన వెంట పడేసరికల్లా ఆయన కేకలేసాడు ఆ పామును. ఏమిటి నువ్వు, ఇదేం పద్ధతి, ఇలా చేయకూడదు, నువ్వు ఇంత పెద్ద సర్పాన్ని తపస్సు చేసుకోవాలి, నీ ఇంత శిరస్సుతోటి నీకు ఊర్ధ్వలోకాలు మంచివి దొరుకుతాయి, ప్రతివాడు మరణించాల్సిందే ఇవాళ కాకపోతే రేపు, నువ్వేం కూర్చుంటావా ఇక్కడ, నువ్వేం కూర్చోవు భూమి మీద, ఎవరైనా వెళ్ళిపోవాల్సిందే, నీకు టైం వస్తుంది, నువ్వు ఇలా అందరినీ బెదరగొడుతూ ఈ రకంగా చేశామంటే నీకు నరకం వస్తుంది పైకి వెళ్ళాక, ఇదేదో బాగుందనుకుంటున్నావని దాన్ని బోధించాడు బాగా. ఆ సర్పానికి బోధించి ఇట్లా మనుషుల్ని కాటేయటము, వాళ్ళని బెదిరించటము, అంటే ఇలా కాటేయటము, మనుషుల్ని హింసించడం మంచి పద్ధతి కాదని, ఆ టైంని సాత్విక ప్రవృత్తితోటి కనుక నువ్వు పొందించావంటే రేపొద్దున ఊర్ధ్వగతులు బాగుంటాయని బాగా బోధించాడు. ఆ సర్పం ఇంత పెద్ద మహానుభావుడు ఋషీశ్వరుడు చెప్తున్నాడని సరేనని ఒప్పుకుంది. అయిందా, సరే. ఇలా కొంతకాలం గడిచింది. ఈ ఋషీశ్వరుడు కొన్నాళ్ళ తర్వాత ఒక 6 నెలలకు అనుకో, ఏడాదికో, 6 నెలలకు అనుకుందాం, మళ్ళీ అదే దారిలో నుంచి తిరిగి వచ్చేస్తే ఆయన వచ్చే టైంకి ఈ సర్పం బక్కచిక్కిపోయి ఒంటి నిండా దెబ్బలు, గాయాలతోటి, రాళ్ల దెబ్బలు తగిలి సస్తినో దేవుడా అన్నట్టుగా కనపడింది ఆయన. ఆయన తెల్లబోయి, ఇదేమిటి ఇలా అయిపోయావు, మొన్న వచ్చినప్పుడు అంత శుభ్రంగా ఉన్నావు, అంత బారు, అంత బలంగా ఉన్నావు, ఇంత పడగా అంత ఇదిగా ఉన్నవాడివి, ఇలా అయిపోయావేమిటో నువ్వు అని అడిగాడు. అయ్యా మీరు చెప్పారు కదండి మనుషుల్ని హింసించని సాత్వికంగా ఉండమని, నేను సాత్వికంగా ఉన్నాను. ఉండేసరికల్లా ఈ ఊరి జనం అంతా తెలుసుకున్నారు ఈ పాము ఎవరి వెంట పట్టలేదని, ఎవరిని చూసి బుసలు కొట్టట్లేదని, ఎవరిని కాటేయటానికి ప్రయత్నం చేయటం లేదని తెలుసుకుని వాళ్ళకి అలుసైపోయింది పాము.
అలసైపోయి ఈ గొడ్లకాడ బుడ్డాళ్ళు ఉంటారు, ఆవుల్ని గేదెల్ని తోలుకొచ్చే వాళ్ళు, మేకల్ని కాసుకునే వాళ్ళు, వాళ్ళంతా తలా ఒక రాయి విసిరేసి ఒకటి తోక పట్టుకుని గిరగిర తిప్పి పారేసి దాన్ని ఊళ్ళో జనం కూడా ఊరు జనం కూడా అటువైపు వచ్చినప్పుడల్లా ఏది పాము వస్తుందో రావట్లేదో చూసి దాన్ని ఆట పట్టించి, ఇప్పుడు మీరేమో సాత్వికంగా ఉండమన్నారు, సాత్వికంగా ఉండేసరికి ఇలా చేశారండి అంటే మునీశ్వరుడు అన్నట, ఓ నీ తెలివి తెల్లారా, నేను కాటేయద్దన్నాను కానీ బుసలు కొట్టద్దన్నాను. నేను బుస కొట్టాలి, నువ్వు కాటేయద్దు, కాట అందుకుని సంపద్దు జనాల్ని హింసించద్దని చెప్పాను కానీ నీ సహజ గుణమైన బుస కొట్టడానికి కూడా నువ్వు మానేస్తే ఇప్పుడు ఏమైంది చూడు నీ పరిస్థితి ఏమొచ్చిందో. కాబట్టి ఇలా తెలివి తక్కువగా చేయకూడదు. సాత్విక ప్రవృత్తి అంటే అనవసరంగా అన్నెసెసరీగా ఎవరి జోలికి వెళ్ళొద్దని, అంతేగాని నీ సహజ ప్రవృత్తిని దాచుకోమని కాదు. బుస్సలు కొడితే వాళ్ళే పోయేవాళ్ళు, నువ్వు కాట అందుకుంటావో అందుకోవో వాటికేం తెలుసు, వాళ్ళకి తెలీదు. నువ్వు బుస్సు అంటే ఇంత పెద్ద పడగ తెరిచేసరికి భయం వేసి చచ్చిపోతారు ముందు, అవతల పారిపోయేవాళ్ళు. నువ్వు బుస కూడా కొట్టకుండా ఈ తల దించుకుని ఉండేసరికి రాళ్ళేసి కొట్టారు. కాబట్టి బుసలు కొట్టు అని ధర్మం చెప్పి వెళ్ళిపోయాడు. ఇప్పుడు చూడండి, సాత్వికంగా ఉన్నన్నాళ్ళు మనుషులకి అలుసుగా కనపడతాం మనం. మెతకగా ఉండే ప్రవృత్తిని దాచిపెట్టుకోవాలి. మీ ప్రవృత్తి అదే, మీరు ప్రతిక్రియలు చెయ్యరు ఎవరికి అయినా కూడా గంభీరంగా ఉండాలి మనుషులు. మెతకతనాన్ని బయట పెట్టుకుంటే పిల్లలకు కూడా అలసైపోతాను. జయ కొట్టేస్తా అని కొట్టరు తల్లులు, చిత కొట్టేస్తానంటారు. ఓ చమకాయ కొడితే ఓసారి వాళ్ళకి తెలుస్తుంది పిల్లలకి, కొట్టేస్తాను, చంపేస్తాను, చిత కొట్టేస్తాను, నాలుగు కోసేస్తా, ముక్కు కోసేస్తా, ఇలా ఎన్ని తిట్లు తిడతామో పిల్లల్ని. డొక్క చించేస్తాను, నా రెగ్యులర్ డైలాగ్ అది. ఏముండదు, నేను కూడా ఏం కొట్టలేను. ఎప్పుడో కొట్టినప్పుడు కొడతాము, ఎప్పుడో అది కొడతాను అని అన్నామా కొట్టి తీరాలి ఒక దెబ్బ. కనీసం 4 అదే 10 సార్లు బెదిరించి ఓసారి అయినా కొడితే పిల్లలు చూస్తే మన ఇద్దరిని తిట్టుకుంటారు. అదే ఎవరైనా కానీ, ఇప్పుడు మావాడైతే నువ్వు చేసే పని చెప్తున్నామని చెప్తాడు నాకు. నేను అలాగే ఒక 5-6 సార్లు బెదిరిస్తాను. ఎప్పుడో ఒకరోజు చేతిలో ఉన్నది విసిరేస్తాను. కొట్టడమే, చేతిలో ఉన్నది విసిరేయటమే. నేను నీకు ఇవ్వను అన్నానా, ఇక నువ్వు ఏం చేసినా నేను చచ్చినా ఇవ్వను. ఇక పాకెట్ మనీ కట్టంటే కట్టే. ఇక నువ్వు అడుగు, పెద్దమ్మ వచ్చినప్పుడు, మామయ్య వచ్చినప్పుడు, మా అమ్మ నా పాకెట్ మనీ ఇవ్వట్లేదని దొంగ మాటలు వాళ్ళ దగ్గర చెప్పినా సరే, మీరు చావండి మీరు చెప్పినా సరే నేను ఇవ్వను, వీడింతే. ఆ మొండితనం మనుషుల దగ్గర ఉండాలి, పిల్లలకి తెలియాలి. ఈ కథ చెప్తోంది అందుకే. పిల్లలకు కూడా చెప్పచ్చు. స్కూళ్ళల్లో ఏం చేస్తారంటే, ఈ వీళ్ళ చాతకానితనాన్ని, మెతకతనాన్ని ప్రదర్శించకూడదు, కామ్గా ఉండాలి. ఉండేసరికల్లా బెదురుతారు, నాకు రాదు, నాకు భయం అన్నమాట చెప్పావా అవతల వల్ల అలసైపోతాం. అందుకని మనం కూడా మెతకతనాన్ని దాచుకోవాలి, దాన్ని చూపించకూడదు. చాలా మంది దిగి నోటితో వాచా శూరత్వం ఉంటుంది, వాక్ శూరత్వం అంటారు. వాచా శూరత్వం అంటే మాటలే, కొట్టేస్తాం, చంపేస్తాం, పొడి చేస్తాం, అదేదో చేస్తాం. తీరా క్రియేట్ చేసరికి ఏమీ చెయ్యం మనం, ఏమి చేయం. పోనీ మీరు దెబ్బలు కొట్టలేరు అనుకుంది, పిల్లల్ని కొట్టమని చెప్తున్నారు, రమ్మగారు బాగోలేదు అనుకోవద్దు, పిల్లల్ని కొట్టద్దు, కట్ చేసేయండి. కొన్ని ఏం కట్ చేయాలి, సోషల్ బాయ్ కట్ చేయడం. వాడు అరిచి గీ పెట్టినా వాడితో మాట్లాడద్దు. కొన్ని 10 సార్లు అడుగుతారు, 10 ప్రశ్నలకు కూడా సమాధానం చెప్పద్దు. నేను నీతో మాట్లాడను ఒక పూట, కొన్ని గంటలు, ఎక్కువ కాదు. దీన్ని మళ్ళీ బిగించి కైకేయిలాగా చేయకూడదు, అంత కాదు, కొద్దిగా మాటలు మానేయటం. తర్వాత పాకెట్ మనీ కట్ చేయటం. ప్రతి వారం శనివారం ఆదివారం ఐస్ క్రీమ్ ఇప్పిస్తామనుకోండి, ఈ వారం నువ్వు అల్లరి చేసావు, నీకు ఇది ఇప్పించను అని మంగళవారం చెప్తే శనివారం దాకా ఆ మాట మీరు గుర్తుపెట్టుకోవాలి, దాని మీద నుంచోవాలి. మీ పరాక్రమాన్ని చూపించాలి. పాము దాని ఒరిజినల్ పరాక్రమాన్ని చూపించాలని ఋషీశ్వరుడు ఎలా చెప్పాడో అలాగే తల్లుల పరాక్రమం పిల్లలకి తెలియాలి. వీళ్ళు ఇలాగే చేస్తారు. అసలు మాట్లాడకుండా ఒక 1 or 2 hours ఉంటే చాలా ఎక్కువ, ఎంత విలువెల్లాడిపోతారు, చాలా ఎక్కువ. కానీ వాళ్ళు మన మీద ప్రయోగిస్తారు, అది చూసుకుని చెయ్యాలి. మనం చేసే ఇది మనం ఆవిడెవరో అడిగారు, మనం బ్లాక్ మెయిల్ చేస్తే ఇమోషనల్ బ్లాక్ మెయిల్ చేయండి అని చెప్పాము ఒక కథలో. మనం చేస్తే వాళ్ళు అలవాటు చేసుకుని వాళ్ళు చేస్తారేమంటే చేస్తారు. వాడికి అలవాటు అయిపోయేంత ఎక్కువ నువ్వు చేయకూడదు, మనం దొరకకూడదు కదా. తల్లులకి ఎంత తెలివి కావాలి తెలుసా జయ, నిజంగా చాలా తెలివి కావాలి ఎందుకంటే పిల్లలు ప్రచండమైన తెలివితేటలు కలిగిన వాళ్ళు ఉన్నారు ఇప్పుడు, మామూలు తెలివి కాదు అసలు. నేను చెప్తుంటే 1 day బేబీకి తెలుసు మన సంగతి. మీరు ఎప్పుడు చెప్తారు, కీలెరిగి వాత పెట్టాలి. అదే కీలెరిగి వాత పెట్టుకోవాలి. పిల్లలకి దొరకకూడదు, ఏమైనా సరే. పిల్లలకే కాదు జయ, కెమెరామెన్లు ఇద్దరు మనకేసి చూస్తున్నప్పటికీ మొగుళ్ళకి దొరకకూడదు, అత్తగారులకి దొరకకూడదు, అమ్మకి కూడా దొరకకూడదు.
మనం చేసేది. దొరికేమా దొరికిపోతాం అంతే. వీళ్ళు ఎవరికి దొరకకుండా ఉండాలంటే మనకి ఎన్ని తెలివితేటలు ఉండాలి? మొదటిది, మనం ఏదో కులాసాగా బద్ధకంగా ఏదో యూట్యూబ్ చూస్తూ ఏదో పని చేస్తూ కాలక్షేపం చేయకూడదు. బ్రెయిన్కి ఎప్పటికప్పుడు పదును పెట్టుకోవాలి. ఆడవాళ్ళు ఎంత తెలివిగా ఉంటే ప్రపంచం అంత బాగుంటుంది. సూపర్ రమ్మగారు. అంతే, మనకు ఉండాలి తెలివి. ఖచ్చితంగా మనం నేర్చుకోవాలి. కాదు, ఇప్పుడు మన పని మనిషి ఉంది, పని మనిషి తోటి ఒకలా మనకి అందరికీ ఉంటాయి జయ ఇవి. పని అమ్మాయి తోటి ఒక రకంగా మాట్లాడతాం, అవునా? అవును. పని అమ్మాయితో మాట్లాడినట్టు మనం ఎవరితోటైనా మాట్లాడతామా? మాట్లాడు. అమ్మతో ఒకలా మాట్లాడతాం, అవునా? కూతురు దగ్గరకు వచ్చేసరికి అమ్మ దగ్గర మనం గారాలు పోతాం, పిల్లల దగ్గరకు వచ్చేసరికి వాళ్ళ గారాలు మనం భయపడతాం, వాళ్ళ గారాలకి లొంగిపోవాల్సి వస్తుంది. సో ఇప్పుడు ప్రతి వాళ్ళు ఇన్ని పాత్రలు పోషిస్తూనే ఒకలాగా, అత్తవారింటి పనితో ఒకలాగా, ఇప్పుడు అందరితోటి ఈ ప్లే చేసేటప్పుడు ప్రతిసారి తెలివిగా ప్లే చేయండి. ఋషీశ్వరుడు చెప్పాడు, పరాక్రమాన్ని చూపించద్దు కానీ నీ రకాన్ని చూపించు, నీ సంగతి చూపించు. నీకు పడగుంది, కోర్లు ఉన్నాయి, నీకు విషం ఉంది, నువ్వు ఎప్పుడైనా కాటేయగలవు. ఆ భయం ఉండాలి అవతల వాళ్ళకి. సో ప్రతి స్త్రీ నేర్చుకో, ప్రతి తల్లికి ఈ తెలివితేటలు ఖచ్చితంగా ఉండవలసిందే. పాము కథ చెప్పి మమ్మల్ని పాములాగా మారమంటారంటే పాముకి లాగా మారమంటలేదు. ఋషీశ్వరుడు చెప్పింది నువ్వు కాటు వేయద్దు, నీ ఒరిజినల్ నేను ఇది చెయ్యగలను అని చూపించాలి. చూపిస్తే అందరూ కంట్రోల్లో ఉంటారు, ప్రపంచం అంతా మన గుప్పెట్లోకి ఉంటుంది. అప్పుడే మనం సరిగ్గా చేయగలుగుతాం. అప్పుడే మన ఆఫీసుల్లో కూడా ఆఫీసుల్లో ఇంతే, మనం వర్క్ ప్లేసుల్లో ప్రతి చోట మన అస్తిత్వాన్ని మనం నిలబెట్టుకోవాలంటే తెలివిగా వ్యవహరించాలి. మెతకతనాన్ని ప్రదర్శించకూడదు, దాన్ని దాచుకోవాలి. మనం మెతకైనా కూడా దాన్ని చూపించకూడదు, గంభీరంగా ఉండటం నేర్చుకోవాలి. రమ్మగారు, మనుషులకి జ్ఞానం చాలా అవసరం. అది పిల్లలకు అనుకోండి, పిల్లలకైనా పెద్దవారికైనా స్కూల్కి వెళ్ళి చదువుకోవటం వల్ల కొంచెం జ్ఞానం అనేది వస్తుంది. జ్ఞానంతో పాటుగా లోక జ్ఞానం చాలా అవసరం. ఎందుకంటే చదువుతో మనకి మార్కులు మాత్రమే వస్తాయి, కానీ లోక జ్ఞానంతో మనం బ్రతకగలుగుతాం. అది అసలు ఎంతవరకు అవసరం? నిజంగా మనకి అది అందుతోందా? దీనికి సంబంధించి ఏదైనా ఒక మీ వర్షన్లో చెప్పండి. అందుతోందా అంటే అందటం లేదు జయ. మనం పిల్లల్ని గంప కింద కోళ్ళలాగా పెంచుతున్నాం. ప్రపంచ జ్ఞానం ఏముంటుంది? స్కూళ్ళకి వెళ్తారు, పొద్దున పోయి రాత్రి సాయంకాలం వస్తున్నారు, ఈ ఇంట్లో కూర్చుంటారు. అన్ని స్కూళ్ళల్లోనూ ఓవరాల్ డెవలప్మెంట్ ఉండదు కదా. అందరితోటి మింగిల్ అవ్వటం, ర్యాప్ పెరగటము, ప్రపంచంతో పరిస్థితులు ర్యాప్ అవ్వటం అవి కొంచెం తక్కువగానే ఉంటున్నాయి. అయితే లోక జ్ఞానం చాలా అవసరం. ఒట్టిగా బుకిష్ నాలెడ్జ్ తోటి జీవితం నడవదు కదా. జ్ఞానం అంటే బుకిష్ నాలెడ్జ్ అని మీ ఉద్దేశం, నాలెడ్జ్ అని. ఈ నాలెడ్జ్ వేరు, జనరల్ నాలెడ్జ్ వేరు. అవును, జనరల్ నాలెడ్జ్ అంటే జనరల్ నాలెడ్జ్ మాకు చాలా ఉందండి. అమెరికా ప్రెసిడెంట్ ఎవరు, యూరోప్లో ట్రిప్కి ఎన్ని రోజులు పడతాయి, ఇవే ఒకటే కాదు కదా జనరల్ నాలెడ్జ్ అంటే. లోక జ్ఞానం అంటే బతకటానికి కావలసిన జ్ఞానం. ఓ పని చేయమన్నాం అనుకోండి పిల్లాడిని, ఏంటి బియ్యం మినప, ఒక 15 ఏళ్ల పిల్ల అనుకుందాం, పిల్లాడికి వెళ్ళదు. ప్రతిసారి మీరు అబ్బాయి అంటారని కొంతమంది నాతో పోట్లాడతారు. మాకేమో అబ్బాయిలే ఉన్నారు ఇంటి నిండా, అన్నిటికీ పిల్లాడు వాడు అని చెప్తుంటాను నేను. ఎప్పుడు వాడు అంటారు, అది అనరా మీరు? మీకు అమ్మాయి, నాకు అమ్మాయిలు లేరు. సరే నన్ను చూసైనా చెప్పండి రమ్మగారు. ఇప్పుడు మీ అమ్మాయి కోసమే చెప్తాను. ఇప్పుడు మీ పిల్లకి 7 ఏళ్ళు ఉన్నాయి, రేపు 15 ఏళ్ళు వస్తాయి. 15 ఏళ్ల పిల్లని ఇడ్లీకి మినపప్పు రవ్వ పోసుకోవాలని చెప్పాం. 2 కలిపి పోసేసింది అనుకోండి, దానికి జ్ఞానం ఉన్నట్ట లేనట్ట? అజ్ఞాని అనాలి. దానికి తెలుసు పప్పు ఉంటుంది, రవ్వ ఉంటుందని. మీరు ఎగ్జాక్ట్ గా నా కూతురు అని చెప్తున్నారు, మీరు కనిపిస్తే మాత్రం చెప్తుంది ఇంకా ఈ వీడియో చూసిందంటే. అదే కాబట్టి ఇప్పుడు పిల్లలకి ఈ జ్ఞానం అవసరం కదా. అన్నం చేసుకునే, అన్నం చెట్లు అని చెప్పకూడదు కదా. ఇప్పుడు అన్నం తింటాము, అన్నం డైరెక్ట్ గా రాదు, దాని ఒక గింజలో వస్తుంది, ఈ గింజలు ఫలానా చెట్టుకు వస్తాయి అనేది వాళ్ళకి సైన్స్ పుస్తకాల్లో కొంత మటుకు తెలుసుకుంటారు. అది మనం ఆ మాటలు కూడా వంకాయ చెట్లు, బెండకాయ చెట్లు, అన్నం చెట్లు అనకూడదు. పిల్లలు వంగ చెట్టు, బెండ చెట్టు అన్నట్టుగానే వరి అని అనగలగటాన్ని లోక జ్ఞానం అనాలి. కరెక్ట్. దీనికి ఇది చెయ్యాలి, దీనికి ఇది చేయకూడదు, ఎక్కడ ఏం చేయొచ్చు, ఎక్కడ ఏం చేయకూడదు, ఇవన్నీ లోక జ్ఞానానికి సంబంధించినవి. ఇవి కూర్చోబెట్టి పాఠంలాగా నేర్పించేది కాదు. రోజువారీ దైనందిన జీవితంలో పిల్లలు ప్రపంచాన్ని చూస్తూ నేర్చుకోవాలి. అంటే పిల్లలకి ప్రపంచాన్ని చూపించాలి. మనం తెలివిగా ఉంటే, మనం తెలివిగా ఉండటం, ఎవరైనా వచ్చినప్పుడు పిల్లల్ని మనతో పాటు ఉంచుకోవటం, పిల్లల్ని 4 చూసేలాగా. అంటే మనం ఫంక్షన్స్కి వెళ్తాం, అందరితో ఏం మాట్లాడతాం, గుడికి వెళ్తాం, ఏ గుడికి వెళ్ళేటప్పుడు ఏమేమి తీసుకెళ్తున్నాము, గుళ్ళో ఏం చేస్తున్నాము, మనం గంట కొడతాం, పిల్లలు గంట కొడతారు, హారతి అద్దుకోమని చెప్తాం, తీర్థం తీసుకోమని చెప్తాం, పిల్లలు ఇలా పడతారు. అలా కాదు, 1000 మడు ఇలా తీసుకోవాలి, కింద పడకుండా తీసుకోవాలి, కింద ఒక కర్చీఫ్ పెట్టుకోవాలి,
ఇలాంటివి పిల్లలు మెల్లిమెల్లిగా మన చూస్తూ నేర్చుకుంటారు. ఇవి మనతో పాటే పిల్లలు ఉండి మన ప్రపంచ జ్ఞానాన్ని పిల్లలు కూడా అందుకోగలుగుతారు. మనతో పాటు ఉంచుకోకుండా వాళ్ళని ఎంతసేపు ఏవో ఒక క్లాసుల్లోనే పెడుతూ ఏదో ఒక క్లాస్కే వెళ్తూ ఎప్పుడూ ఇంట్లోనే ఉంటూ వాళ్ళ ప్రపంచంలోనే వాళ్ళు ఉంటే వాళ్ళకి వాళ్ళ ప్రపంచ జ్ఞానం వేస్తుంది, కానీ సమస్త ప్రపంచ జ్ఞానము రాదు. మనకు కావాలి కదా, అదంతా కూడా కావాలి. కాబట్టి పిల్లల్ని మనతో పాటు ఉంచుకోండి. ఇది ఐడియా అంటే సలహా అన్నమాట. అయితే దీనికి సంబంధించి ఒక కథ చెప్తాం. పంచతంత్ర కథలు అడుగుతుంటాం కదా, అందరు చాలా మంది అడుగుతారు, ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అవును. ఒక ఊళ్ళో ఒక 4 స్నేహితులు ఉన్నారు. 3 బాగా చదువుకున్నారట. ఎన్ని రకాల శాస్త్రాలు, పాతకాలం కథ కదా, ఒక్కొక్కడు ఒక్కొక్క శాస్త్రం నేర్చుకున్నాడు. 4వ వాడికి చదువు సంధ్య ఏమి అబ్బల. సాయంకాలం వాళ్ళు బళ్ళో నుంచి రాగానే వాళ్ళ వెనకాల పడి పోయేవాడు ఆడుకోవడానికి. చదువు లేదు వాడికి, ఏదో ఆడుకునేవాడు. వాళ్ళ ఇళ్లలోనే ఏవైనా ఆ పనులు ఈ పనులు. వీడు ఖాళీగా ఉంటే వాళ్ళ తండ్రులు, వరే నువ్వు ఖాళీగానో మా అబ్బాయి బళ్ళో చదువుకుంటాడు, నువ్వు ఈ పని చేయమని వీడికి పనులు పాటలు వచ్చినాయి, కానీ చదువు సంధ్య అబ్బలేదు. అయితే ఏమైందంటే వీళ్ళు ముగ్గురు అబ్బాయిలు, చదువుకున్న అబ్బాయిలు, మంచి విజ్ఞాన శాస్త్రాలు అవి బాగా చదువుకున్నారు. వీళ్ళు దేశాటానికి వెళ్దాం అనుకున్నారు. వీళ్ళు ఉన్న ఊళ్ళకి సిటీ బాగా దూరంలో ఉంది. ఇదంతా తిరిగి చివరికి రాజుని దగ్గరికి వెళ్ళి, అంటే రాజుగారు సిటీలో ఉంటాడు కదా, అక్కడికి వెళ్ళి రాజుగారికి మాకు ఈ విద్యలు వచ్చు, మేము ఇవి చేసామని ప్రదర్శించి ఆయన దగ్గర నుంచి ఏమైనా డబ్బులు తెచ్చుకోవాలని వీళ్ళు ప్లాన్ చేశారు. అప్పటి రోజుల్లో ఇది నడిచేది. సరే వీళ్ళు 3 బయలుదేరుతుంటే ఆ ఫ్రెండ్ 4వ వాడు కూడా, అరే మీరంతా వెళ్ళిపోతే నాకు ఎలా తోస్తుందిరా, నేను కూడా వస్తానన్నాడు. ఇద్దరు వీడికి ఏం చదువు సంజారాదు, వీడిని వేసుకెళ్ళటం ఎందుకురా, మనము వద్దన్నారు. అంటే ఒకడన్నాడు, అలా కాదురా, వీడికి చక్కగా పని పాట వచ్చు, 4 పనులు వచ్చిన వాడు కదా, వీడిని తీసుకెళ్దాం, వీడు తోడుంటాడు, కనీసం సామాన్లు మోయడానికి పనికొస్తాడు, బలమైన వాడు. వీళ్ళేమో రోజు పుస్తకాల దగ్గరే కూర్చుని చదువుకునే వాళ్ళకి బలం ఎలా వస్తుంది? బలం ఆహారంతో రాదు కదా, పని వల్ల వస్తుంది. అన్నం తింటే బలం రాదు జయ, అన్నం తింటే వచ్చేది శక్తి, బలం కాదు. బలము ఎక్సర్సైజ్ వల్లే వస్తుంది, పని చేస్తేనే బలం వస్తుంది. కండరాలకి బలం రావాలి అంటే పని చేయాలి లేదా ఎక్సర్సైజ్ చేయాలి. పాత రోజుల్లో కాయ కష్టం చేసుకునే వాడు బలంగా ఉంటాడు, వాడు బస్తా అవలేలాగా అవతల పారేస్తాడు. వీళ్ళు 3 కలిసినా ఓ బస్తా ఎత్తలేరు. సరే సామాన్లు మోయటానికి కాస్త ఎడ్ల బండి తోలడానికి అన్నిటికీ ఉంటాడురా, వాడు వస్తానని సరదా పడుతుంటే 4వ వాడు ఉంటే ప్రయాణం బాగుంటుందని ఒకడు మిగిలిన ఇద్దరికి నచ్చజెప్పాడు. ఈ గుంపంతా 4 కలిసి ఓ బండి ఎక్కారు, పోయారు. కొంత దూరం అలా వెళ్తుంటేట బాగా 3-4 రోజులు గడిచినాయి. వీళ్ళ ఊరు దాటి ఇక్కడికి బాగా ముందుకెళ్ళిపోయారు. వెళ్ళాక అడవిలో ఒక చోట సింహం తాలూకు బొమికల పోగు కనపడిందట. అంటే సింహం ఎప్పుడో చచ్చిపోయింది, దాని బోన్స్ అన్ని చివరాయి దెబ్బరాయి పడున్నాయి. అంటే కళేబరం పోయి ఉంటుంది, మెల్లిగా మాంసం కరిగిపోతుంది, కనాళ్ళకి పోతుంది కదా, ముక్క చక్కగా అన్ని పడున్నాయి. వాళ్ళలో ఒకడు ఏం చేశాడంటే, ఒరే ఇది సింహందిరా ఈ అస్థిపంజరం, ఈ భూమికలన్నీ సింహంవి, నేను చూడండి సింహంలాగా దీన్ని తయారు చేస్తానని వాడు ఏం చేశాడు, ఈ మొత్తం ఈ బోన్స్ అన్ని కరెక్ట్గా అమర్చి సింహంలాగా అమర్చాడు. అమర్చేసరికల్లా 2వ వాడు సిద్ధ వైద్యం అంట వాడిది. వాడన్నాడు, అరే నువ్వు ఇట్లా బొమ్మకలు పోగు చేసావు, నేను దీనికి మాంసం చర్మం వచ్చేలాగా చేస్తా, అలా కొన్ని ఆకుపసర్లు పూస్తే అచ్చు ఇది సింహంలాగానే కనపడుతుందని వాడు ఏం చేశాడు, తన సంచిలో ఉన్న కొన్ని సాధనాలు తీసి, తర్వాత ఏమో కొన్ని ఆకులు అవి ఇవి బండల మీద నూరి ఆ పదార్థం అంతా పూసి దాన్ని సింహం జూలు ముఖము వచ్చేలాగా చక్కగా చేశాడు. ఆకారం కనపడుతోంది చక్కగా. అయితే 3వ వాడు అన్నాడు, ఒరే మీరు ఊరికే ఆ బొమ్మను చూపిస్తే ఏమవుతుంది, దీనికి ప్రాణం పోయటానికి నా దగ్గర ఒక విద్య ఉంది అని చెప్పాడు. చెప్పేసరికి మిగిలిన వాడితే, నిజమా నీకు వచ్చా? అదేన్నారు, నాకు వచ్చురా, నేను నేర్చుకున్నాను, చాలా మాయమంత్రాలు నేర్చుకున్నాను కదా. ఈ మంత్రాల్లో ఒక పెద్ద మంత్రం ఉంది, అది ఇలా చనిపోయిన ప్రాణికి ప్రాణం పోస్తుంది. ఈ సింహానికి నేను ప్రాణం పోయగలను, సింహానికి ప్రాణం పోసి దీన్ని తీసుకుని రాజుకు తీసుకెళ్లి చూపిద్దాం, ఇలాంటి విద్య మాకు వచ్చు అని. కావాలంటే వాళ్ళని ఒక కళేబరం తెప్పించమందాం, వాడేమో బోన్స్ అన్ని అమర్చి అస్థిపంజరం చేస్తాడు, వీడేమో చర్మం పెడతాడు, నేనేమో ప్రాణం పోస్తాను, మనం లైవ్ ఎగ్జాంపుల్ ఎలాగో మన దగ్గర ఉంది, ఇది తీసుకెళ్దామన్నాడు. అనేసరికి 4వ వాడు అన్నాడు, ఊరి మీ దుంపలు దేగా, ఇప్పుడు దానికి కనుక ప్రాణం పోస్తే అది సింహం మీద పడుతుందిరా. అంటే మీదెందుకు పడుతుంది, నేను చేశాను, సింహం నా మీద పడుతుందా? నేను చేశాను, అది బొమ్మ, నేను చేశాను, దానికి ప్రాణం నేను పోసాను, ఏమవదన్నారు వాళ్ళు. వాడు అన్నాడు ఒకడు, మిగిలిన వాళ్ళిద్దరూ సపోర్ట్ చేశారు. వాడు అన్నాడు, 4వ వాడు అన్నాడు, సరే మీరు ఉండండి, నేను చెట్టు ఎక్కుతా, ఎక్కేదాకా ఏం చెయ్యొద్దు, మీకు ఇన్ని 5 రోజుల నుంచి మీ పనులన్నీ చేసి పెట్టా కదా, ఈ పని చేయండి అన్నారు. వీళ్ళు ఏమనుకున్నారు, వీడు పిరికి వెదవా, శరీరం మాత్రం బాగా పెరిగింది, వీడికి అమిత పిరికి, గుండె లేదు వీడికి,
పిరిగ్గుండే వీడు. మనలాగా విజ్ఞాన ఖాని కాదు వీడు, విజ్ఞానం లేదు. విజ్ఞాన ఖాని అయితే ఎవడైతే విజ్ఞానం ఉందో వాడు ధైర్యంగా ఉంటాడు, వాడు నాకు అన్నీ తెలుసు అనుకుంటాడు. వీడికి ఏం తెలీదు. సరే చెట్టెక్కేనియమన్నారు, వాడు ఎక్కేశాడు. చెట్టు ఎక్కేసి ఏం చేశాడు, తలగుడ్డతోటి తనకి చెట్టుకి వేసి గట్టిగా కట్టేసుకుని కూర్చున్నాడు. వాడి దగ్గర నెత్తికి గుడ్డ ఉంది, గుడ్డ పెట్టి చెట్టు కొమ్మకేసి తను గట్టిగా కట్టేసుకుని కూర్చున్నాడు. వీడేం చేశాడు, ఆ మంత్రాలు చదివాడు, నీళ్ళు చల్లాడు, అవి చల్లాడు, ఇవి చల్లాడు. మెల్లిగా సింహంలో కదలిక రావటం మొదలుపెట్టింది. మొత్తానికి ప్రాణం పోసాడు. అది కాస్త కదిలింది, జూలు బెదిరించింది, ఒక్కసారి గర్జించింది, చూసింది అటు ఇటు చూసి తోకాడిచ్చింది. వీళ్ళేమనుకున్నారు, తోకాడిస్తోందంటే కుక్కలు తోకాడించడం ఎప్పుడు ఆడిస్తాయి, విశ్వాసాన్ని ప్రకటించేటప్పుడు కదా. తోకాడిస్తోందంటే ఇది మన పట్ల విశ్వాసంగా ఉందని వీళ్ళు అనుకున్నారు. సింహం తోక ఎప్పుడు ఆడిస్తుందంటే వేటకి నేను రెడీ అని చెప్పేటప్పుడు ఆడిస్తుంది. వీళ్ళకి ఆ జ్ఞానం లేదు. వీడికి పైవాడికి అర్థమైపోయింది, ఇది అయిపోయిందిరా దేవుడా అని. కృష్ణ అని కళ్ళు మూసుకున్నాడు, వాడు అయిపోయింది, జరగబోతుంది. ఈ సింహం కాస్త ఒక్క ఉదుటనే వీళ్ళ మీదకి దూకింది. అది దూకిన అదటికేవో 2 కింద పడ్డారు, 3వ వాడి గుండె అయిపోయింది. శుభ్రంగా 3 భక్షించేసింది పీకల దాకా. అది ఎప్పుడో చచ్చిపోయింది కొన్నాళ్ళ క్రితం. ఎండు డొక్కలాగా ఉంది, అది ఏమి లేదు పాప, ప్రాణం దాంట్లో. వీడు పోసాడు. ఈ 3 తిని కడుపారా తినేసి అది అమ్మయ్య అని గర్రం తేంచి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. కొంత శరీరాన్ని మిగుల్చుకుంది, తర్వాత తినడానికి వదిలిపెట్టేస్తాయి సింహాలు. పూర్తిగా ఏం తినవు, వదిలేస్తే మీకు ఈ చుట్టుపక్కల ఉంటాయి కదా స్కావెంజర్స్ ఏవి ఉంటారు, అవి దీని మీద బతుకుతాయి కదా. వీడు ఆ సింహం వెళ్ళిపోయేదాకా చెట్టు మీద కూర్చుని తర్వాత మెల్లిగా కట్టోడ తీసుకుని నిదానంగా వచ్చి, సింహం ఇప్పుడు ఆహారం తిన్న తర్వాత వారం దాకా రాదు, వీడికి తెలుసు ఆ సంగతి. చల్లగా వెనక నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఏది వీడిని కాపాడింది, వీడు లోక జ్ఞానం కాపాడింది. ప్రాణం వచ్చాక సింహం వేటాడక మానదు. పైగా ఎవడు వీడు నన్ను పుట్టించాడు, వీడిని నేను చంపకూడదు అనే జ్ఞానం సింహానికి ఉంటుందా, క్రూర జంతువుకి ఉండదు కదా. ఉండదు. పెంచుకున్న వాడి మీద కూడా సింహాలు పడతాయి దానికి ఆకలిగా ఉన్నప్పుడు. ఎందుకంటే దానికి ఆహారం తప్పిస్తే రెండో నియమం లేదు, దాని లక్షణం అది. దాని లక్షణం క్రూర జంతువు తాలూకు లక్షణం ఏంటంటే దాని ఫుడ్ అది గెయిన్ చేసుకోవడదు. వీడు మనవాడు, వీడు పరాయివాడు, ఆ ధ్యాస దానికి ఏమి ఉండదు. జంతువులు సొంత పిల్లల్ని కూడా చంపి తింటాయని చెప్తారు. అక్కడి నుంచి వీడు వెనక్కి వెళ్ళిపోయాడు. వీడి లోక జ్ఞానం వీడిని కాపాడింది, వాళ్ళ విజ్ఞానం ఏమో వాళ్ళని సింహం పొట్టలోకి పంపించేసింది. ఈ కథ చెప్తే సరదాగా ఉంది, వినడానికి బాగుంది కదా. సో ఈ కథ చెప్పచ్చు పిల్లలకి. లోక జ్ఞానం అవసరమమ్మా. ఆ రకమైన ఇది వచ్చేలాగా మనతో పాటు తిప్పుకోవాలి పిల్లల్ని. ఎగ్జాక్ట్లీ. ఒకవేళ మీకే లోక జ్ఞానం లేదనుకోండి, మీరు మీ అమ్మతో ఒకటి పాటు మీ అత్తగారితో పాటు అన్ని చోట్లకి వెళ్తూ తిరిగి ప్రపంచాన్ని తెలుసుకోండి. ముందు నాకే లోక జ్ఞానం లేదు, నాకే ఎలా బిహేవ్ చేయాలో తెలియట్లేదు అంటే ముందు నువ్వు నేర్చుకో, నీతో పాటు పిల్లల్ని కూడా తిప్పు, ఆటోమేటిక్గా పిల్లలకు కూడా వస్తుంది. ప్రపంచ జ్ఞానం మనుషులకి చాలా చాలా అవసరం. ఎక్కడ ఎలా ప్రవర్తించాలో తెలియకపోతే, ఇదివరకు అట్లాగా గుంపుగా మన జీవనాలు లేవు, మనం 10 మందితో కలిసి ఉండట్లా. మేనేజ్ సోషల్ యానిమల్. సోషల్ యానిమల్ బహుపురాతన కాలంలో, ఇప్పుడు ఐసోలేటెడ్ యానిమల్స్ గానే మనం ఉంటున్నాం. ఎప్పుడైనా సోషలైజ్ అవ్వాలంటే అవలేకపోతాం కదా, అప్పుడు అవ్వలేము. ఇప్పుడంతా మన పిల్లలు ఐసోలేటెడ్ యానిమల్సే. కజిన్స్ తోటి సంబంధ బాంధవ్యాలు ఉండవు. తాత అమ్మమ్మ ఎక్కడుంటారో తెలీదు, ఇంకో తాత ఇంకో నాయనమ్మ ఎక్కడుంటారో తెలీదు, తాతల అన్నదమ్ముల్ని ఏమనాలో తెలీదు, చుట్టాలు బాంధవ్యాలు తెలియటం లేదు. అందరికీ తెలియట్లేదని నేను జనరలైజ్ చేయకూడదు. తెలుస్తున్నాయి కొంతమందికి తెలియటం లేదు. సిటీలలో ఉండేవాళ్ళు సంవత్సరానికి ఒక్కసారి వెళ్తారు, అప్పుడు చూస్తారు. వచ్చే సంవత్సరానికి మొహాలు ఇళ్ళు బాకిళ్ళు మారిపోతాయి, ఏమీ జ్ఞాపకాలు ఉండవు. మెయింటైన్ చేస్తూ ఉండాలి. ప్రపంచంతో సంబంధ బాంధవ్యాలు మెయింటైన్ చేయటం వల్ల ఇదివరకటంత కాకపోయినా ఇంత ఒంటరితనానికి గురి కాకుండా ఉంటాం. ఇదివరకటంత చేయలేము ఇప్పుడు మనం. అప్పుడంటే అందరం గుంపుగా ఒక చోటే ఉండేవాళ్ళం. ఒక్కో ఇంట్లో 25-30 జనాలు ఉండేవాళ్ళు. ఇప్పుడు అంత అవకాశం లేదు కదా. కనీసం సోషలైజ్డ్గా మన చుట్టుపక్కల వాళ్ళతోటి, మన కజిన్స్ తోటి, మన దగ్గర ఉన్న ఫంక్షన్లకి వాటికి వీటికి కలుస్తూ ఉంటే కొంత జ్ఞానం పిల్లలకి ఇది వాటుడు వాటినాటుడు అనేది అర్థమవుతుంది. అది తెలియాలి కదా, తెలియజేయాలి. ఇలా ఇది పద్ధతి. రమ్మగారు, ఈరోజు చిన్నపిల్లలకి సంబంధించి అంటే లాస్ట్ టైం మనం ఒక ఎలుగుబంటి స్టోరీ చెప్పుకున్నాం, అలా ఏదైనా ఒక ఫన్నీ స్టోరీ ఏదైనా చెప్తారా? అంటే జంతువుల కథలు చెప్పచ్చు కదా పిల్లలకి. పంచతంత్ర కథల్లో ఇది కూడా ఉంది. నీతి ఉంటుంది, స్టోరీ సరదాగా ఉంటుంది, అంటే నీతి కూడా ఉంటుంది. అయితే ఈ అడవిలో ఒక నక్క కొంగ ఫ్రెండ్లీగా ఉండేవట. ఫ్రెండ్లీగా ఉంటే మన దగ్గర ఫ్రెండ్స్ మామ అనో బావా అనో పిలుచుకుంటూ ఉంటారు కదా. 2 అబ్బాయిలు ఫ్రెండ్స్ ఉంటే బావా అనో, అబ్బాయి బాబాయ్ అనో అలా పిలుచుకుంటారు. సో ఈ నక్క బావ కొంగ బావ ఇద్దరు ఒకళ్ళనొకళ్ళు బావా అని పిలుచుకునేవాళ్ళు. ఇప్పుడు నక్కకి కొంగకి స్నేహం ఉండకూడదు జనరల్గా. ఎందుకంటే నక్క మాంసాహారి, అది బర్డ్స్ పక్షులు కనుక దొరికితే
చంపి తినేస్తుంది, పక్షిని చంపి తినేస్తుంది. కాకపోతే ఈ అడవిలో ఎలా చెప్తారంటే, అడవి కథలన్నిట్లలో కూడా ఒకటికొకటి ఆహారం అయ్యే సందర్భంలో కూడా అవి ఒకదాంతో ఒకటి స్నేహం చేస్తున్నాయనే మనకి పంచతంత్ర కథల్లో చెప్పబడుతుంది. ఒక ఎద్దు సింహము ఫ్రెండ్స్గా ఉన్నారని, ఎద్దు ఒంటె సింహము నక్క ఫ్రెండ్స్గా ఉన్నారని కూడా ఇలాంటి కథలు ఎక్కువగా విరుద్ధమైన జంతువులే ఫ్రెండ్స్ అని చెప్తూ ఉంటాయి. అంటే ఇప్పుడు దానివల్ల ఏంటంటే విరుద్ధ స్వభావం ఉన్నవాళ్ళు కూడా, తెల్లటివాడు నల్లటివాడు, పొడుగువాడు పొట్టివాడు, లావువాడు సన్నవాడు, అవే కాకుండా అంటే వ్యక్తుల్లో తేడాలే కాకుండా స్వభావాలు డిఫరెంట్గా ఉన్నప్పటికీ వాళ్ళు స్నేహం చేసుకోవచ్చు. స్నేహానికి ఎల్లలు లేవు అని చెప్పడమే పంచతంత్ర కథల ఉద్దేశం అని నేను భావిస్తాను. అయితే ఈ కొంగ నక్క ఫ్రెండ్స్. కొంగ కూడా మాంసాహారే కదా. కొంగ మాంసాహారం అంటే చేపల్ని తింటుంది, నక్కని తింది కదా. కొంగ నక్కకి ఆహారంగా నిర్దేశించబడిన రకరకాల జంతుజాలంలో కొంగ కూడా ఉంది. ఒకటి పక్షులను తింటుంది. పరిగెత్తున్న నక్క దొరికిందనుకో పక్షిని పట్టుకుంటుంది, తర్వాత లోపల భాగాలు తీసుకుని శుభ్రంగా తినేస్తుంది. రెక్కలు గీకలు అక్కడ పారేసి మధ్యలో దానికి కావాల్సిన మాంసాన్ని తీసుకుని తింటుంది. కానీ ఈ రెండు ఫ్రెండ్స్గా ఉండేవి. అయితే ఏమైందంటే ఒకసారి ఇవి రెండు అనుకున్నాయి, మనం చాలా రోజులైంది ఒకళ్ళకొకళ్ళు విందులు చేసుకోవాలి, మనం ఫ్రెండ్స్ అంటే ఏమిటి పార్టీలు ఇచ్చుకోవాలి కదా, సరే అని నువ్వు ముందు అని ఆలోచించుకున్నాయి. ఈ ఆలోచించుకున్నప్పుడు నక్క ఏమందంటే, కొంగ బావ పాయసం చేసుకుందాం, మా ఇంట్లో పార్టీ ఈసారి నేను పాయసం చేస్తాను, నువ్వు నక్కగారు కొంగగారిని రమ్మంది, మా ఇంటికి రా, నేను నీకోసం పాయసం చేసి పెడతానని చెప్పింది. సరే అక్కడి నుంచి ఈ నక్క ఏం చేసింది, చక్కగా పాయసం చేసింది. సగ్గుబియ్యము సేమ్యాలు వేసింది, పంచదార పాలు పోసి. వీటికి ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయని చొప్పదంటు ప్రశ్నలు మాత్రం మీరు అడగద్దు, నేను చెప్పను వాటికి ఆన్సర్లు. అక్కడి నుంచి స్టోరీ అంతే. అక్కడి నుంచి వంట అయిపోయింది. సరే కొంగ వచ్చింది, చక్కగా రెడీ అయింది. కొంగ నక్క వాళ్ళ ఇంటికి వచ్చింది. నక్క ఏం చేసింది, పాయసం కొద్దిగా టేస్ట్ చూసేసరికి ఎంత బాగుందో, భలే బాగా కుదిరింది. ఆ నక్కకి ఇంత గిన్నెడు పాయసంలో సగం పాయసాన్ని కొంగకి ఇచ్చేయటం ఇష్టం లేకపోయింది. ఇంత తీయగా ఉంది కదా, మనమే తినేయాలి మొత్తం. ఎందుకు పిలిచింది కానీ పిలిచిన గ్రీడీ, దాని బుద్ధి అన్నమాట అది. గ్రీడీ నక్క సహజ లక్షణం ఏంటంటే అత్యాశ, దురాశ. ఎవరికి ఏమీ భాగం పెట్టకుండా తనే తినేయాలి, ఎవరైనా తెచ్చుకున్న దాంట్లో నుంచి కూడా తీసుకు తినేయాలని దాని గుణం అలాంటిది అనమాట. స్వభావం కోసం చెప్తున్నాడు ఈ కథ. అక్కడి నుంచి ఈ నక్క ఏం చేసింది, ఎంత బాగుందో బౌల్లో పాయసం, ఈ బౌల్లో ఇప్పుడు దానికి ఇస్తే సగం సగం తినాల్సి వస్తుంది, సగం కాదు మొత్తం తినేద్దామని ఉంది. ఏం చేయాలని ఆలోచించి ఒక బ్రహ్మాండమైన ప్లాన్ వేసింది. అక్కడి నుంచి కొంగ వచ్చింది కదా, ఇద్దరు కలిసి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నారు. నక్క రెండు పళ్ళేల్లో పాయసం పోసి కొంగ ముందు ఒకటి తన ముందు ఒకటి పెట్టింది. తీసుకో తాగే బాబా, ఎంత బాగా కుదిరిందో అని. తనది స్పూన్ తీసుకుని నాలుగు పెట్టి స్పూన్ తీసుకుని తినడానికి ఉంది. నక్క నోరు పెట్టి పళ్ళెంలో నాకి తినగలదు. కొంగకి ఇంత బారాటి ముక్కుంది, ఈ ముక్కుతోటి పళ్ళెల్లో ఉన్న పాయసాన్ని అది తీసుకోలేకపోయింది. కొద్దిపాటి రుచి మాత్రం చూడగలిగింది, కానీ ఈ పాయసం అంతా ఎంత ట్రై చేసినా దాని ముక్కు ఓ పక్క కొంగిపోతుంది, పాయసం పళ్ళెం అటు ఇటు పడిపోతుంది, వస్తువు మాత్రం నోట్లోకి రాదు. ఈ కొంగ ఏం చేసింది, ఇక నక్క శుభ్రంగా తన పళ్ళెంలో ఉన్న పాయసం మొత్తం నాక్కుని తినేసి, ఏమిటి బావా నీకు నచ్చలేదా పాయసం, పోనీలే నీ బదులు నీ పేరు చెప్పి నేనే తింటాను అని చెప్పి ఆ కొంగ దగ్గర ఉన్న పళ్ళెం కూడా తన ముందుకే లాక్కుని టకటకటకటక నాక్కుని తినేసింది. పాపం ఆ కొంగ ఇదేదో పార్టీ ఇస్తుంది కదా అని ఇంట్లో ఏమి తినరాల. ఇది చూస్తుండగానే ఆ నక్క పాయసం మొత్తం లాగించేసింది. తన నోట్లోకి నలకంత కూడా రాలేదు. చాలా కష్టంతో వచ్చింది కొంగకి. చూసావా, నన్ను పార్టీకి పిలిచి అంత పాయసం ఇదే తినేసింది, నాకు వెసులుబాటుగా పెట్టకుండా పళ్ళెంలో పెట్టిందని ఏమనుకుంది. దీనికి టిట్ ఫర్ టాట్ చేయాలి, దీనికి తగిన శాస్తి చేయాలని ఆలోచించింది. ఈ ఆదివారం మీ ఇంట్లో పార్టీ అయింది కదా బాబా, వచ్చే ఆదివారం మా ఇంట్లో పార్టీకి రా, నువ్వు సూపర్ పాయసం చేద్దామని పిలిచిన తర్వాత ఏమైంది, సరే ఈ వారం అంతా గడిచింది. నక్క ఈ పాయసపు రుచి చాలా బాగుంది టేస్ట్, కొంగ కూడా ఇలాగే తీయటి పాయసం చేస్తుంది కదా అని ఆ పాయసం కోసం వెయిట్ చేసింది. సహజంగానే దానికి ఆశ ఎక్కువ, ఆహారం మీద ఆశ కూడా ఎక్కువే. ఈసారి ఆశకి వెయిట్ చేసింది. ఆదివారం వచ్చింది, కొంగ చక్కగా పాయసం చేసింది, వాసన వస్తుంది, గుమగుమలాడుతూ జీడిపప్పులు కిస్మిస్లు కూడా వేసింది, బ్రహ్మాండంగా గుమగుమలాడుతుంది. సరే కొంగ నక్క వాళ్ళ ఇంట్లోకి వచ్చింది. కూర్చో బాబా చక్కగా మన ఇద్దరం పాయసం తిందామని ఈ కొంగ ఏం చేసింది, లోపలికి వెళ్ళి 2 కూజాల్లో పాయసం పోసి పట్టుకొచ్చింది. కూజ అంటే కింద కొండలాగా ఉండి పైకి ఇట్లా పొడుగాటి ఇది ఉంటుంది కదా, మెడ ఉంటుంది. ఆ 2 మెడలు ఉన్న 2 ఇవి పట్టుకొచ్చింది కూజాలు. 2 కూజాల్లోనూ పాయసం పట్టుకొచ్చి ఒకటి కొంగ ముందు నక్క ముందు పెట్టింది, రెండోది తన ముందు పెట్టుకుంది.
బాబా పాయసం ఎంతో బాగా కుదిరింది, వాసన పీల్చింది. ఈ నక్క ఈ కూజా మూతి మీద పెట్టి వాసన చూస్తే గుమగుమలాడుతోంది. నేతిలో వేయించిన జీడిపప్పు, కిస్మిస్, పాయసం బ్రహ్మాండంగా ఉంది. తినడానికి ట్రై చేస్తే ఈ నక్క కూజాలోకి మూతి పెడితే దాని మూత అందులో ఇరుక్కుపోతుంది, కానీ దాని పొడుగు ఇంత మెడ పొడుగుంది, అందులోకి ఎలా వెళ్తుంది? దీని మొహం ఇంత, అందులోకి వెళ్ళదు. ఈ లోపల ఈ కొంగ చక్కగా స్థిమితంగా కూర్చుని తన పొడుగాటి ముక్కుని ఆ కూజాలోకి పెట్టి ఆరగించేసింది. ఆరగించేసిన తర్వాత, ఏమిటి బావా ఒట్టిగా వాసనే చూస్తున్నావు, తినవేమిటి నువ్వు అని అడిగింది. అడిగేసరికి ఇప్పుడు నక్కకి తిరిగి ఏమనాలో తెలియలే, ఏమనాలో తెలియదు. తను చేసింది కదా ఆల్రెడీ. అప్పుడు ఏం చేసింది కొంగ, పోన్లే నీ పాయసం నీకు నచ్చినట్టు నా పాయసం నాకు నచ్చింది అని చెప్పి ఆ రెండో కూజు కూడా తన ముందుకు లాక్కుని చక్కగా లోపలన్న పాయసం మొత్తం జురేసింది. కొంగ కూడా మరి అంటే నక్క ఆలోచించింది, ఇది కూడా తనకు ఆహారం చక్కగా పెడుతుందని ఏమీ తినకుండా వచ్చింది, దానికి ఆకలిస్తుంది. ఏం చేయాలో తెలియక ఇక పళ్ళు పిండుకుని, ఎందుకంటే తను చేసిన దానికి శాస్తి. కొంగ ఒక్క వాక్యమైనా మాట్లాడి ఉంటుంటే పోట్లాడుకునేవాళ్ళు. ఏం మాట్లాడాలి కొంగ ఆ రోజు మాట్లాడాలా, ఇవాళ మాట్లాడాలా. శాస్తి కీలెరిగి వాత పెట్టడం అంటారనమాట. ఇంగ్లీష్లో టిట్ ఫర్ టాట్ అంటారు. అక్కడి నుంచి ఈ నక్క ఏం చేసింది, మూతి నాక్కుంటూ ఆ వాసన పీల్చుకుంటూ ఇంకేం చేయలేక వెళ్ళిపోయింది. ఆ తర్వాత వీళ్ళిద్దరికీ ఫ్రెండ్షిప్ కొంచెం తగ్గుమొహం పట్టింది. అప్పుడు నక్క తెలుసుకుందనమాట, నేను చేసిన పనికే ఇది ప్రతిక్రియ చేసింది, కాబట్టి ఇలా చేయకూడదు. స్నేహితులతోటి ఫ్రెండ్స్ తోటి ఎప్పుడు ఇలా మోసకారితనంగా ప్రవర్తించకూడదు. స్నేహంలో మోసం కూడదు. తెలుసుకుంది. మోసం చేస్తే ఏముంది, అదే మోసాన్ని మనం తీసుకుంటాం. ఇప్పుడు ఈ కథలో నక్కని కొంగ అదే టిట్ ఫర్ టాట్ తగిన శాస్తి చేసింది. కానీ జీవితంలో పిల్లలు మనుషులకి మనం ఒకడిని మోసం చేస్తే మనని ఇంకోడు మోసం చేస్తాడు. నువ్వు నమ్మావు, వాడు మనని నమ్మాడు, మనం మోసం చేసాం. నువ్వు ఇంకోడిని నమ్ముతావు, నమ్మాల్సి వస్తుంది కదా. వాడు రెండో వాడు నిన్ను మోసం చేస్తాడు. కాబట్టి స్నేహంలో మోసకారితనం ఎప్పుడూ ఉండకూడదు. స్నేహం ప్రశాంతంగా, పవిత్రంగా, చక్కగా, ప్లెయిన్గా ఉండాలి. మిగిలిన ఏ సంబంధానికి స్నేహానికి ఉన్నంత మంచి పేరు లేదు. అవన్నీ కూడా బార్టర్ సిస్టంలోనే నడుస్తూ ఉంటాయి. ఫ్రెండ్షిప్ మాత్రం అట్లా ఉండదు. చేతకాని ఫ్రెండ్ని చేతైన ఫ్రెండ్ ఎప్పుడూ చేరదీస్తూనే ఉంటాడు. మనం బోలెడన్ని కథలు చూస్తాం. వాడికి పాపం చేత కాదు, వీడు నా ఫ్రెండ్ కదా నేను చూడాలనుకుంటాడు. వాడికి తెలీదు వీడు నా ఫ్రెండ్ కదా అనుకుంటారు. నువ్వు నేర్చుకో అని అనరు ఫ్రెండ్షిప్లో. కాబట్టి ఈ ఫ్రెండ్షిప్ చేసేటప్పుడు మోసకారితనంగా ప్రవర్తించకూడదు. ఫ్రెండ్స్తో ప్లెయిన్ హార్టెడ్గా, హోల్ హార్టెడ్గా ఉండాలని పిల్లలకి మనం చెప్పచ్చు. ఈ నక్క బావా కొంగ బావా కాదని అప్పుడప్పుడు చెప్తుంటే ఒక చిన్న పిల్లలకి చెప్పచ్చు. 5-6 ఏళ్ల పిల్లల నుంచి వింటారు. కొంచెం పెద్ద పిల్లలు కూడా సందర్భం వచ్చినప్పుడు నక్క బావా కొంగ బావా కాదని మనం గుర్తు చేయొచ్చు. రైట్.